వెల్కమ్ ఎవ్రీవన్. తమిళియాస్ టీమ్కి మై హార్టీ కంగ్రాచులేషన్స్. మనం చూసాం ఏంటంటే 10 ఆజ్ఞల్లో సాబత్ ఏ విధంగా ఇట్ ఈస్ లైక్ ఒక చక్రాన్ని కనుక మనం చూస్తే చక్రం మొత్తాన్ని జాగ్రత్తగా హోల్డ్ చేసేటువంటి పీస్ హబ్ అంటాం కదా. ఆ హబ్ ఏంటంటే సబ్బాతు అనేటువంటిది హబ్. ఈ మాట చెప్పంగానే కొంతమందికి చిరాకెక్కిపోతుందండి. ఎందుకంటే సబ్బాత్ అనేటువంటి పదం బాగా అబ్యూస్ చేయబడింది. అసలు అది వింటేనే ఇంకా దీన్ని మనం అసలు పాటించాలా అని చెప్పేసి ఒక ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోతారు. అంటే అక్కర్లేదు, యేసుప్రభులు అంతా అయిపోయింది మనకి. మనం సబ్బాతు పాటించక్కర్లేదు. ఎందుకంటే సాటర్‌డే మాత్రమే సబ్బాతు చేయాలి అనేటువంటి ఒక ఎక్స్‌ట్రీమ్ టీచింగ్‌ని తీసుకొని, దానికి రియాక్ట్ అవుతూ మన వాళ్ళు ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయారు. ఏంటంటే అసలు అందులో దాని వెనకాల ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్‌ని, ప్రిన్సిపల్‌ని కూడా వదిలేశారు. ఏంటి సబ్బాతులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనం పని చేయటానికి కాదు సృష్టించబడింది. మెసొపొటేమియాలో దేవుళ్ళు, దేవతలు మనం చూసాం ఇంతకుముందు సెషన్స్‌లో. దేవుళ్ళు, దేవతలు అన్నాకి, గిగ్గి అనేటువంటి వాళ్ళని మనం బేరీజ్ వేసుకుంటూ, కంపేర్ చేసుకుంటూ వచ్చాం. ఏంటంటే, వాళ్ళు పని చేయలేకపోతే ఊడిగం చేయటానికి మనుషుల్ని సృష్టించారు. ఐగుప్తులో మనుషులు యాక్సిడెంటల్ ప్రొడక్ట్స్. ఒక ఉద్దేశ్యం లేకుండా సృష్టించబడినటువంటి వాళ్ళు మనుషులు. కానాన్‌లో ప్రాస్పెరిటీని ఎంజాయ్ చేయటానికి, అంటే ఈ లోక సమృద్ధిని ఎంజాయ్ చేయటానికి ఉన్నారు మనుషులు. కానీ టోరాలో, పెంటట్యూక్‌లో మొట్టమొదటి 5 పుస్తకాలు ఫౌండేషన్, బైబిల్ మొత్తానికి ఫౌండేషన్ అయినటువంటి పుస్తకాల్లో దేవుడు ఒక రాడికల్ విజన్‌ని క్యాస్ట్ చేశారు. రాడికల్ దర్శనాన్ని దేవుడు చూపించడం అనేటువంటిది జరిగింది. ఏంటంటే, మనం దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున సృష్టించబడినటువంటి వాళ్ళం. దేవుని కోసం తయారు చేయబడినటువంటి వాళ్ళం. అందుకని అగస్టిన్ లాంటి గొప్పవాళ్ళు ఒక మాట అంటారు. ఏంటంటే, ఓ లార్డ్ అవర్ గాడ్, యూ హ్యావ్ క్రియేటెడ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్. అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్‌లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ యూ. దేవా, మా దేవా, నువ్వు మమ్మల్ని మీకోసం తయారు చేసుకున్నావు. మా హృదయాలు కలవరపడిపోతూ ఉంటాయి, నెమ్మది లేకుండా ఉంటాయి. నీలో మేము నెమ్మదిని పొందే వరకు కూడా మా హృదయాలు కలవరం చెందిపోతూ ఉంటాయి, నెమ్మది లేకుండా ఉంటాయి అనేటువంటి మాట. సో సబ్బాతులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే, లోకం కోసం బ్రతకటం, లోకం జీవించినట్టుగా జీవించటం, లోకపు విలువల్ని మనం ఆకళింపు చేసుకొని లోకంలాగా బ్రతకటం అనేటువంటిది కాదు. అబ్సల్యూట్ స్టాప్‌కొచ్చేసి వి రియల్లీ లివ్. మొదటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, దట్ వి ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. దేవునిలో మనం ఆనందాన్ని వెతకటం అనేటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ మొత్తం కూడా, అందులో వ్యత్యాసం ఏం లేదు. ఇంట్లో ఉన్నటువంటి పనివాళ్ళు, జంతువులు అన్నీ కూడా అబ్సల్యూట్ స్టాప్‌కి రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను నిన్న లాస్ట్ 2-3 డేస్‌లో ఆలోచిస్తున్నాను. ఈ తెమలియాస్‌లో ముందున్నటువంటి 3 సెషన్స్‌లో దేవుడు ఏ విధంగా వీవ్ చేసుకుంటూ వచ్చారు, దేవుడు ఏ విధంగా చక్కగా బ్యూటిఫుల్‌గా ఒక నిర్మాణాన్ని కట్టుకుంటూ వచ్చారు అనేటువంటిది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకే. అంటే నేను ఊహించనటువంటి విధంగా దేవుడు కట్టడం అనేటువంటిది జరిగింది లాస్ట్ 3 సెషన్స్‌లో. ఐ డోంట్ నో మీకు అట్లా అనిపించిందో లేదో తెలీదు గానీ, వెన్ ఐ లుక్ బ్యాక్ యాక్చువల్లీ ఐ సీ గాడ్స్ హ్యాండ్ ఇన్ దట్. ఆయన యొక్క స్కిల్‌ఫుల్ స్కల్ప్టింగ్, చెక్కటం అనేటువంటి విషయాన్ని చూశాను నేను. ఎట్లాగా మనం చూసాం ఏంటంటే, మిగిలినటువంటి సంస్కృతి అన్నిటిలో కూడా, ప్రతి సంస్కృతిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ట్రిబ్యూట్ బేరింగ్ క్లాస్ అండ్ ట్రిబ్యూట్ ఇంపోజింగ్ క్లాస్. అంటే ఒకళ్ళు సర్వ్ చేయటానికి సమాజాన్ని 2 ముక్కలుగా చేశారు, క్లాసెస్‌గా చేశారు, వర్గాలుగా చేశారు, వర్గీకరణ జరిగింది. ఒకళ్ళు గుత్తాధిపత్యాన్ని చేయటానికి, ఇంకొకళ్ళు ఆ గుత్తాధిపత్యాన్ని సపోర్ట్ చేయటానికి, వాళ్ళకి ఊడిగం చేయటానికి అనేటువంటి బేసిస్ మీద థియలాజికల్ అండర్‌పిన్నింగ్స్‌ని, అంటే ఏంటంటే, వాళ్ళకి సంబంధించినటువంటి దేవుళ్ళు మనల్ని ఏర్పరిచినటువంటి విధానం ఇదే, దేవుళ్ళు తయారు చేసినటువంటి విధానం ఇదే అనేటువంటి దృక్పథంలో దాన్ని లెజిటిమైజ్ చేయటం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ టోరాలో దేవుడు ఒక రాడికల్ విజన్ ఇచ్చారు. ఏంటి ఆ రాడికల్ విజన్ మనం చూసాం ఏంటంటే, ఈ క్లాస్ సొసైటీని పటాపంచలు చేసేసారు దేవుడు. ఈ వర్గీకరణ అనేటువంటి దాన్ని పటాపంచలు చేసేయటం అనేటువంటిది జరిగింది. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేటువంటిది కాకుండా, ఇజ్రాయెల్ మొత్తం కూడా ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రీస్ట్ అనేటువంటి విషయాన్ని, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అనేటువంటి విషయాన్ని, మనం రాజులైనటువంటి యాజక సమూహం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. సో మొట్టమొదటి సెషన్‌లో మనం చూసినటువంటిది ఏమిటంటే, ఎలా ఈ విధంగా క్లాస్‌లెస్ సొసైటీని టోరా ఏ విధంగా ఎన్విజన్ చేసిందనేటువంటి విషయంలో కవెనెంట్ అనేటువంటి టర్మ్‌ని చూసాం. ఏంటంటే, నిబంధన అనేటువంటి టర్మ్‌ని చూసుకుంటూ వచ్చాం మనం కదా. ఆ తర్వాత
ఎకానమీని చూసుకుంటూ వచ్చాం, పాలిటిక్స్‌ని చూసుకుంటూ వచ్చాం. ఏ విధంగా ఏన్షియంట్ వరల్డ్ ఉపయోగించినటువంటి టర్మ్స్‌ని బైబిల్ కూడా ఉపయోగించింది. నిబంధన అనేటువంటిది బైబిల్‌లో మాత్రమే దొరికేటువంటిది కాదు. హిత్తీయులు ఉపయోగించినటువంటిది ట్రీటీస్ మనం చూసాం వాటి గురించి. కానీ దేవుడు ఏ విధంగా ఆ మెటఫర్స్‌ని ఉపయోగించి, ఆ అలంకారాలను ఉపయోగించి దేవుడు ఏ విధంగా ఇజ్రాయెల్ యొక్క థియాలజీని షేప్ చేశారు. ఇజ్రాయెల్ యొక్క దైవ జ్ఞానాన్ని ఏ విధంగా షేప్ చేశారనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇజ్రాయెల్ సొసైటీని ఒకళ్ళొకళ్ళు ఎట్లా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఏ విధంగా దేవుడు షేప్ చేశారనేటువంటి విషయాన్ని కూడా చూసాం మనం. అయితే రెండవ దాంట్లో పాలిటిక్స్‌లో గనుక చూస్తున్నప్పుడు మనం రాజు, యాజకులు, జడ్జెస్, ప్రాఫెట్స్ ఈ 4 రకాలైనటువంటి వర్గాలు ఏన్షియంట్ వరల్డ్‌లో గూడా మనకు కనిపించినాయి. ఇజ్రాయెల్‌లో గూడా కనిపిస్తాయి ఇవి. కానీ ఏ విధంగా దేవుడు వీళ్ళ పవర్స్‌ని ఈక్వల్ చేస్తూ వచ్చారు. అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళని అడ్వాంటేజ్ తీసుకోకుండా ఏ విధంగా టోరాలో ఉన్నటువంటి లాస్ అన్నీ గూడా చక్కగా అమర్చబడ్డాయనేటువంటి విషయాన్ని చూసాం. మూడవ సెషన్‌లో మనం చూసిందేమిటంటే ఎకానమీ. అంటే ఏ విధంగా స్లేవ్స్ అయిపోతారు అనేటువంటి విషయాన్ని చూసాం. అంటే వెట్టి చాకిరీలోకి ఎట్లా వెళ్ళిపోతారు జనాలు, బానిసలు ఎట్లా అయిపోతారు అనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత, ఎక్కడైతే బానిసలు అయిపోతారో అక్కడే చెక్ మార్క్స్ పెట్టడం అనేటువంటిది, ఎకానమీని దేవుడు అక్కడే చెక్ మార్క్స్ పెట్టడం అనేటువంటి విషయాన్ని చూసాం. అలా చేయటం ద్వారా ఇగాలిటేరియన్ సొసైటీ, సమతుల్యమైనటువంటి ఒక సమాజాన్ని దేవుడు దానికి సంబంధించినటువంటి దర్శనాన్ని ఇవ్వటం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. సో దిస్ ఇస్ హౌ వి హావ్ సీన్. ఎందుకు మనం ఈ అప్రోచ్‌ని తీసుకున్నాం? ఈ అప్రోచ్‌ని తీసుకోవటానికి కారణం ఏంటంటే, టోరాను అర్థం చేసుకోవటానికి మొదట టోరా ఇవ్వబడినటువంటి, టోరా అనే మాట ఉపయోగిస్తున్నాను మీకందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉండొచ్చు. ఏంటంటే, మొదటి 5 పుస్తకాల్ని నేను టోరా అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాను. మరి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ధర్మ విధులన్నిటిని గూడా ప్రత్యేకంగా నేను టోరా అని పిలవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఎందుకు ఈ అప్రోచ్ తీసుకున్నామంటే మనం, అసలు ధర్మ విధులను అర్థం చేసుకోవాలంటే మనకు అర్థం అవ్వాల్సినటువంటిదేమిటి? టోరాని యాక్చువల్‌గా సెకండ్ మిలీనియం బీసీ అంటే రెండవ సహస్రాబ్ది, క్రీస్తు పూర్వం రెండవ సహస్రాబ్దిలో మనం పెట్టి చూసిన తర్వాత అప్పుడు మనకి వి అండర్‌స్టాండ్ హౌ క్లోజ్ ఇట్ ఈస్ అండ్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. నేను లాస్ట్ వీక్ కరెక్ట్‌గా ఈ టైంలో మిషిగన్‌లో ఉన్నాను. మిషిగన్‌లో అక్కడ బోధించడానికెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి అట్లానే అసలు క్రిస్టియన్ ఫ్యామిలీలోనే బాబు పుట్టాడు గానీ, యంగ్ పర్సన్, టీనేజెస్ దాటినాయి అనుకుంటా. టీనేజ్ దాటినటువంటి సందర్భంలో ఉన్నాడు. నేను యేసు ప్రభుని నేను నమ్మను. నేను ఏథీస్ట్ అయిపోయాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు తను. చెప్పినప్పుడు చెప్తూ నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఎందుకు ఏం ప్రాంప్ట్ చేసింది నిన్ను అంటే, బైబిల్ అంతా గూడా కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇవి. మిగిలినటువంటి కల్చర్స్ ఎట్లాగైతే ఉన్నాయో, ఆ కల్చర్స్ నుంచి తీసుకొని కాపీ పేస్ట్ చేసుకున్నటువంటిదే కదా బైబిలు అని చెప్పినప్పుడు, నేను ఏ విధంగా టోరా ఏ విధంగా మిగిలినటువంటి కల్చర్స్‌కి సెపరేట్, డిఫరెంట్ అనేటువంటిది మనం ఈ సెషన్స్‌లో మనం వెళ్ళినటువంటి ప్రయాణాన్ని అబ్బాయికి చక్కగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాను. మిగిలినటువంటి వాళ్ళందరూ గూడా చాలా ఆశ్చర్యపోయారు. అవునా! మేము ఇంతవరకు ఇట్లా ఆలోచించలేదే. టోరా మిగిలిన వాళ్ళని కాపీ కొట్టారని అనుకుంటాం. ఎక్కడో కలిసినాయని అనుకుంటాం గానీ, ఇంత రాడికల్ విజన్‌ని, సెపరేట్ దర్శనం అనేటువంటిది ఉండటం అనేటువంటి విషయాన్ని మేము చూడలేదే అనేటువంటిది చాలామంది క్రైస్తవులైనటువంటి వాళ్ళు కూడా వ్యక్తపరిచారక్కడ. ఐయామ్ ట్రైయింగ్ టు లే టోరాని అర్థం చేసుకోవటానికి, అందులో ఉన్నటువంటి ధర్మ విధులను అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్ వర్క్‌ని కడుతున్నాం మనం ఈ ఈ వీటిల్లో. ఈ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా ఈరోజు నేనేం చేయడానికి ఇష్టపడుతున్నానంటే, ఈరోజు ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే, బైబిల్‌లో ఉన్నటువంటి ధర్మ విధుల్ని మిగిలిన కల్చర్స్‌తో మనం కంపేర్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మిగిలినటువంటి కల్చర్స్ గురించి ఎక్కువ మాట్లాడం మనం. మనం దేని గురించి మాట్లాడుతామంటే, అసలు బైబిల్‌లో ఉన్నటువంటి ధర్మ విధుల యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో, ఈరోజు నేనేం చేయడానికి ఇష్టపడుతున్నానంటే, మొట్టమొదట మన ప్రయాణం ఎట్లా ఉంటుందంటే ఈరోజు, ఈ కవెనెంట్ అనేటువంటి దానికి, అంటే నిబంధన అనేటువంటి దానికి వెళ్ళి, అసలు బైబిల్‌లో నిబంధనలు అనేటువంటి విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మిగిలినటువంటి కల్చర్స్‌తో కంపేర్ చేసుకుంటూ కాదు. అసలు బైబిల్‌లో ఉన్నటువంటి నిబంధనలను ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయంతో మొదలవుతాం ఫస్ట్ మనం. ఎందుకంటే నేను చెప్పాను ఏంటంటే, టోరాని మనం అర్థం చేసుకోవాలంటే నిబంధనతో చాలా రిలేట్ అయినటువంటిది కాబట్టి, నిబంధన నుంచి మనం సెపరేట్‌గా ఆలోచించడానికి వీల్లేదు. కాబట్టి మోషేతో చేసుకున్నటువంటి నిబంధనతో దీనికి సంబంధం ఏంటి అసలు? మోషే యొక్క నిబంధన మిగిలినటువంటి నిబంధనలతో సంబంధం ఏంటి? అనేటువంటి విషయాన్ని చూస్తాం ఈరోజు. దట్స్ ద ఫస్ట్ జర్నీ పాయింట్ దట్ వి విల్ టాక్ అబౌట్.
ఇది ఒక మంచి ఫ్రేమ్‌వర్క్‌ని మనకిస్తుంది కాబట్టి, రెండవ పాయింట్ నేనెక్కడ చెప్పడానికి ఇష్టపడతానంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ మనకేం కనిపిస్తాయి. ధర్మ విధుల్లో 2 రకాలైనటువంటి డిఫరెంట్ ధర్మ విధులు కనిపిస్తాయి. వాటిలి గురించి మనం మెన్షన్ చేస్తాం. చేసిన తర్వాత లాస్ట్ భాగం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ నేను దేని మీద స్పెండ్ చేస్తానంటే, లేవీకాండం మీద స్పెండ్ చేస్తాను. ఈరోజు లేవీకాండం మొదటి 16 అధ్యాయాల మీద ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే, ఇక్కడే మనకి రకరకాలైనటువంటి ఇప్పటివరకు మనం రిచువల్స్‌ని మాట్లాడలేదు. మనం ఎథిక్స్‌ని మాట్లాడాం. తర్వాత అంటే స్లేవరీ గురించి మాట్లాడాము. తర్వాత పేరెంట్స్‌ని గురించి మాట్లాడాము. అన్నిటిని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం గానీ, రిచువల్స్‌ని గురించి మనం ఇంతవరకు మాట్లాడలేదు. ఈరోజు ఆ రిచువల్స్ అనేటువంటి విషయాన్ని మనం కవర్ చేస్తాం. నేను రిచువల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధిని ఇంటర్ప్రెట్ చేయడానికి ఇష్టపడతలేదిక్కడ. ఎందుకంటే మనకి సరిపోదు సమయం. కానీ మీ అంతట మీరు నేను ఇచ్చినటువంటి ఆ ఫ్రేమ్‌వర్క్‌ని, ఆ ఫౌండేషన్స్‌ని, ఆ పునాదుల్ని ఏవైతే ఉన్నాయో, ఈ పునాదుల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి, దీని మీద మీరు యాక్చువల్‌గా ప్రతి ధర్మ విధిని అర్థం చేసుకోవటానికి టూల్స్‌ని నేను మీకు సమకూర్చడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, వండేసి మీకు పెట్టేసాననుకోండి. నేను కూరొండేసి మీకు పెట్టేసాను. మీరు తిన్నారు. చక్కగా సంతోషపడ్డారు, వెళ్ళిపోయారు. కానీ రేపేం జేస్తారు? రేపు గూడా మళ్ళీ నా దగ్గరికే రావాలి మీరు. కూర నేను పెట్టాలి. మళ్ళీ నేనే కూర చేయాలి. మళ్ళీ నేను వంట చేయాలి. మళ్ళీ చేస్తాను. మళ్ళీ పెడతాను. మీరు మళ్ళీ తింటారు. మళ్ళీ ఎల్లుండి ఏం చేస్తారు? మళ్ళీ అదే పని జరుగుతుంది. అట్లా గాకుండా నేనేం చేస్తానంటే, అసలు కూర అంటే ఏంటి? కూర వండటం అంటే ఏంటి? అనేటువంటి విషయాల్ని మీకు ఆ టూల్స్‌ని గనక మీకు నేను ఇస్తే గనక, మీరు వాటిలిని తీసుకొని, మీరు కూర వండుకోవటం అనేటువంటిది నేర్చుకుంటారు. ధర్మ విధుల్ని మీరే ఇంటర్ప్రెట్ చేయటం ఎట్లాగా అనేటువంటి విషయాన్ని మీరు నేర్చుకుంటారు. సో, కాబట్టి దట్స్ ద పాయింట్ యాక్చువల్ ఐయామ్ ట్రైయింగ్ టు డు. సో, ఈరోజు చాలా ఉంది చకచకా మనం వెళ్ళిపోయి నేర్చుకోవాలి. నేను ఇప్పుడు మీకు నా పవర్ పాయింట్ షేర్ చేస్తాను. ఇందులో ఇందులో మీరు చూసుంటారు. అబ్రహాంతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన. ఈ నిబంధన మీద మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన కట్టబడింది. దాని మీద దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన కట్టబడింది. వీటిలన్నిటిని ఆధారం చేసుకొని, వీటిలన్నిటిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాల్ని పరిపూర్ణంగా నెరవేర్చటానికి నూతన నిబంధనని యేసు ప్రభు ద్వారా దేవుడు చేసినటువంటి నూతన నిబంధన అనేటువంటి విషయాన్ని కూడా చూస్తున్నాం మనం. ఈ పిక్చర్ నాది కాదు. డాక్టర్ రిచర్డ్ ఏవర్బెక్‌ది. అందుకనే ఈ పిక్చర్ కింద ఆయన ఆ పేరుని మెన్షన్ చేయటం అనేటువంటిది జరిగింది. అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. దీని ముందు ఒక విషయాన్ని చెప్తాను నేను మీకు. ఏంటంటే అది చాలా సార్లు కవెనెంట్స్‌ని అంటే నిబంధనల్ని 2 ముక్కలుగా చేస్తారు మన వాళ్ళు. ఏంటంటే అంటే కొన్ని కండిషనల్ కవెనెంట్స్ అంటారు. కొన్ని అన్‌కండిషనల్ కవెనెంట్స్ అంటారు. అంటే ఇది గనక దీని మీద కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇది గనక నెరవేరిస్తే కవెనెంట్ ఉంటుంది. లేకపోతే ఊడిపోతుంది అన్నట్టుగా. కానీ బైబిల్‌లో అలా కండిషనల్, అన్‌కండిషనల్ అనేటువంటి వర్గీకరణ అనేటువంటిది లేదు. అది బైబిల్ సపోర్ట్ చేయదు. అంతేకాదు ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్‌లో గూడా నిబంధనల్ని ఆ విధంగా ఎవరు అర్థం చేసుకోలేదు. సో, కాబట్టి మనం ఆ విధమైనటువంటి వర్గీకరణని మనం పెట్టుకోవటం అనేటువంటిది చాలా తప్పు. ప్రతి కవెనెంట్‌లో గూడా ప్రతి కవెనెంట్ కండిషనల్, ప్రతి కవెనెంట్ అన్‌కండిషనల్ ఎట్లాగో చెప్తాను నేను. అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధనలో దేవుడు ఏమంటున్నారంటే, మనకి తెలుసు నిబంధనని కట్ చేయటం అంటాం. దీని మీద ఎక్కువగా నేను డ్వెల్ చేయడానికి ఇష్టపడతలేదు. మీకు నిబంధనల గురించి బాగా తెలుసని అనుకోని నేను డీటెయిల్స్‌లోకి వెళ్ళను. సో, దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనలో దేవుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు అబ్రహాము జంతువుల్ని యాక్చువల్‌గా 2 ముక్కలుగా కట్ చేసిన తర్వాత యూజువల్‌గా ఏన్షియంట్ కవెనెంట్స్‌లో వాళ్ళు కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక రాజు, ఒక చక్రవర్తి లేకపోతే ఒక సామంతరాజు ఇద్దరు కవెనెంట్ చేసుకుంటారు. కవెనెంట్ అంటే నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధనలో ఏం చేస్తారంటే వాళ్ళు జంతువుని తీసుకొచ్చి కట్ చేసి 2 ముక్కలుగా చేసిన తర్వాత ముఖ్యంగా సామంతరాజు ఏం చేయాలంటే ఆ జంతువుల మధ్యలో నుంచి నడుచుకుంటూ రావాలి. ఎందుకు? ఈ నిబంధనలో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఈ నిబంధనలో కొన్ని నెరవేర్చాల్సినటువంటి కొన్ని విషయాలుంటాయి. అవి గనక నెరవేర్చటంలో ఫెయిల్ అయితే గనక, ఈ జంతువుల కళేబరాల్లాగా 2 ముక్కలు చేయబడతావు అని అర్థం దానికి. ఓకే. అది యాక్చువల్‌గా ఐడియా. అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనలో కళేబరాలున్నాయి. అంటే జంతువుల్ని కట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఒక చోట పక్షిని కట్ చేయటం అనేటువంటి విషయం కూడా జరిగింది. కానీ వాటి మధ్యలో నుంచి నడిచేదెవరు? అబ్రహాం నడవడు. దేవుని యొక్క సన్నిధి
దేవుడే నడిచినట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ. ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నారంటే ఈ నిబంధనని కాపాడేటువంటి పూచి, ఈ నిబంధనని నిలబెట్టేటువంటి పూచి ఎవరిదంటే నాదే. ఒకవేళ గనక నేను నిలబెట్టకపోతే ఈ చచ్చిన జంతువుల్లాగా నేను అయిపోతాను అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చెప్తున్నారు. నిబంధనని మరణ పర్యంతం కూడా నేను నిలబెడతాను అనేటువంటి విషయం. అంటే దేవుడు అన్‌కండిషనల్‌గా దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు అబ్రహాంతో. దీన్ని నేను నిలబెడతానని. కానీ ఆ నిలబెట్టేటువంటి విషయంలో ఏంటంటే నిబంధనకి సంబంధించినటువంటి వ్యక్తి, నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తిగా అబ్రహాం చేయాల్సినటువంటి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. దాన్నే జెనెసిస్ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఆదికాండం 17వ అధ్యాయంలో చూస్తాం. అందుకని ఏంటంటే ప్రతి నిబంధనలో ఒక ప్రామిస్ ఉంటుంది. ఏంటి? దేవుని యొక్క సన్నిధి అనేటువంటి ప్రామిస్. అంటే దేవుడు విడవడు అనేటువంటి విషయం ఒకటుంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఆబ్లిగేషన్, దాని పర్పస్ అనేటువంటిది ఒకటుంటుంది. ఈ 2 విషయాల్ని ప్రతి కవెనెంట్‌ని మనం చూసేటప్పుడు వి రియల్లీ నీడ్ టు కీప్ దెమ్ ఇంటు మైండ్. సో, ఇంకొక విషయాన్ని మీ దగ్గర నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, ఈ ప్రామిస్ ఏం చేస్తుందంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం అన్‌కండిషనాలిటీ, ఇది అన్‌కండిషనల్. అదేం చేస్తుందంటే దేవునితో మన యొక్క రిలేషన్‌షిప్, అంటే దేవునితో మనకున్నటువంటి ఒక ఆ సంబంధం ఏదైతే ఉందో దానికి ఒక నిలకడైనటువంటి ఒక పునాదినిస్తుంది. అండ్ దెన్ ఆ పునాదినివ్వటమే కాదు, ఇప్పుడు దాన్ని తీసుకొని నేను ఏ విధంగా వెళ్ళాలి, దేవునితో ఉన్నటువంటి నా రిలేషన్‌షిప్‌ని తీసుకొని నేను ఏ డైరెక్షన్‌లో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం ఆబ్లిగేషన్ అనేటువంటిది చెప్తుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్ కవెనెంట్‌లో. సో, దేవుడు ఏం చేస్తున్నారంటే 15వ అధ్యాయంలో అబ్రహాంతో కవెనెంట్ చేయటం జరుగుతుంది. ఆ కవెనెంట్‌కి సైన్ ఏంటి? అబ్రహాం యొక్క కవెనెంట్‌కి సైన్ ఏంటి చెప్పండి ఒకసారి? సున్నతి. ఎందుకు సున్నతి? సరే, మీకొక చిన్న విషయం చెప్తానే. దీనికి ముందు నోవాతో దేవుడు నిబంధన చేసుకున్నాడా? నోవాతో నిబంధన చేసుకున్న దానికి సైన్ ఏంటి? ఎందుకు రెయిన్‌బో? వర్షం ఎక్కడి నుంచి పడింది? చిన్న విషయమే ఇది. ఆకాశం నుంచే కదా వర్షం పడింది. ఎక్కడైతే దేవుడు ఆకాశం నుంచి ఎక్కడి నుంచైతే తీసుకొచ్చాడో, అక్కడే దేవుడు యాక్చువల్‌గా ఒక సైన్‌ని ఆ నిబంధనకు ఒక సైన్ పెడుతున్నాడు. ఇక్కడ అబ్రహాంతో చెప్పిందేంటి? నీ సంతానానికి నేను యాక్చువల్‌గా పర్పెచ్యువల్ సంతానాన్ని ఇస్తాననేటువంటి విషయం చెప్తున్నాడు. సంతానం అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి పుడతారంటే మేల్ జెనిటల్స్. బేసికల్‌గా ఏంటంటే మేల్ జెనిటల్స్ దగ్గర నుంచే వస్తారు కాబట్టి దట్స్ వేర్ గాడ్ ఈస్ గివింగ్ ద సైన్ దేర్ ఆల్సో. ఏంటంటే నీకు సంతానాన్ని ఇస్తాను. బట్ అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్‌గా సున్నత్ అనేటువంటి విషయం అబ్రహాంకి రిమైండ్ చేసేది ఏమిటంటే, ఇట్ టెల్స్ హిమ్ దట్ ఈ సంతానం ఆర్డినరీ పీపుల్ కాదు. బట్ దీస్ బిలాంగ్ టు గాడ్. ఆ తర్వాత అబ్రహాం యొక్క కవెనెంట్ ఏంటంటే, అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధన ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి నిబంధన. అబ్రహాం ఒక ఫ్యామిలీ లెవెల్‌లో ఉన్నటువంటి నిబంధన. సో, దట్స్ వై సంతానం గురించి మాట్లాడటం అనేటువంటిది జరిగింది ఇక్కడ. ఆబ్లిగేషన్స్ కూడా అందుకనే ఎట్లా ఉంటాయంటే ఫ్యామిలీ లెవెల్ ఆబ్లిగేషన్స్ లాగా ఉంటాయి. సున్నతి ఇట్స్ ఎ ఫ్యామిలీ లెవెల్ థింగ్. ఫ్యామిలీ లెవెల్ ఆబ్లిగేషన్ అది. కానీ ఎక్సోడస్‌కెళ్ళేటప్పటికి, అంటే నిర్గమకాండంకెళ్ళేటప్పటికి ఇజ్రాయెల్ ఏమైంది? ఈ ఫ్యామిలీ కాస్త ఏమై కూర్చుంది? నిర్గమకాండంకెళ్ళేటప్పటికి ఒక జనాంగం అయ్యారు. సో, ఈ జనాంగం అయ్యేటప్పటికి దేవుడిప్పుడు వాళ్ళతో అబ్రహాముకు చేసుకున్నటువంటి నిబంధనని ఆధారంగా వాళ్ళతో మళ్ళీ ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమని? మోషే ద్వారా చేసుకున్నటువంటి నిబంధన ఏంటి వాళ్ళతో? ఏంటంటే, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేశారు కాబట్టి, దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఇస్సాక్‌కి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, అబ్రహాంతో చేసుకున్నటువంటి నిబంధనను బట్టి నేను వింటున్నాను. ఎందుకు? దేవుడు చెప్పాడు గదా! ఈ నిబంధనని నిలపటం అనేటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నారు గదా! కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నారంటే దానికి తగ్గట్టుగా ఇజ్రాయెల్‌ని కాపాడటానికి ఆయన కరుణించి కిందకొచ్చాడు. వచ్చి వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. ఈ నిబంధనలో వన్స్ అగైన్ యాక్చువల్‌గా వాళ్ళు ఈ ఐగుప్తులో ఎలా ఉన్నారు వాళ్ళు? భయంకరమైనటువంటి వెట్టి చాకిరీకి నెమ్మది లేకుండా ఉన్నారు. అందుకనే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధనకి సైన్ ఏంటి ఇక్కడ? అధ్యాయంలో నిబంధన జరుగుతుంది. 24వ అధ్యాయంలో సీల్ ద డీల్. నిబంధనకి యాక్చువల్‌గా సీల్ ఎయబడుతుంది 24వ అధ్యాయంలో నిర్గమకాండం. ఏంటి దీనికి సైన్ ఏంటి మరి? సింపుల్, నేనేం చెప్పాను? ఇంతకుముందు ఏమైంది? ఇంతకుముందు ఈ ఐగుప్తులో ఎట్లా ఉన్నారు వాళ్ళు? భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. నెమ్మది లేకుండా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం సైన్ ఇచ్చారు తీసుకొచ్చి? సబ్బాతు, రెస్ట్. గాడ్ గేవ్ దెమ్ రెస్ట్. దట్స్ ద సైన్ ఆఫ్ ద మొజాయిక్ కవెనెంట్. ఎందుకంటే ఈ నేషన్ అంతా కూడా వచ్చి ఏం చేస్తుంది?
సో, వాళ్ళు వెట్టి చాకిరీలో ఉన్నారు కాబట్టి ఐగుప్తులో వాళ్ళ యొక్క వెట్టి చాకిరీని జ్ఞాపకం చేసుకొని, దేవునిలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ నెమ్మదిని సబ్బాతు దినాన జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని యొక్క నిబంధనని జ్ఞాపకం చేసుకుంటారు. థాట్స్ ఎ సైన్ ఫర్ దెమ్. అర్థమవుతుందా ఇప్పుడు? ఇందులో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? నేనేం చెప్పాను ఇప్పటిదాకా మీకు? ఇందులో ఒక అన్‌కండిషనల్ ప్రామిస్ ఉంది. ఏంటంటే దేవుడు వాళ్ళని అబ్రాహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వదిలేటువంటి దేవుడు కాదు. నిబంధనని కొట్టివేసేటువంటి దేవుడు కాదు. వాళ్ళతో యాక్చువల్‌గా నిబంధనని అప్‌లిఫ్ట్ చేసేటువంటి దేవుడు ఆయన అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ నిబంధనని తీసుకొని వాళ్ళు ఏ విధంగా నడవాలి అనేటువంటి విషయంలో ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆ విషయంలో కండిషనాలిటీ అనేటువంటిది వస్తుంది అక్కడ. నో మ్యాటర్ వాట్ గాడ్ విల్ కీప్ హిస్ రిలేషన్‌షిప్ విత్ దెమ్. వాళ్ళతో రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయడానికి ఇజ్రాయెల్ పనికిమాలిన వాళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఆయన విశ్వాస్యతను మాత్రం ఆయన వదలడు. అందుకనే లేవీకాండం 26వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. ఏంటంటే మీరు ఇవన్నీ కూడా నిబంధనకు సంబంధించినటువంటి ఆబ్లిగేషన్స్ అన్నిటిని కూడా మీరు గనక పాటించకపోతే నేను మిమ్మల్ని డిసిప్లిన్ చేస్తాను. నిబంధన కొట్టివేసాడు దేవుడు వాళ్ళతో. డిసిప్లిన్ చేస్తాను. ఎందుకు డిసిప్లిన్ చేసేది? ఎందుకు నిబంధన కొట్టివేయడు? ఎందుకంటే అబ్రాహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నిలుపుకుంటాను అని దేవుడు చెప్పాడు కాబట్టి, గాడ్ విల్ నెవర్ యాక్చువల్లీ అండూ హిమ్సెల్ఫ్. ఆయన మాటను ఆయన ఎప్పుడు కూడా కాదండు కాబట్టి. కొట్టివేసుకోలేడు ఆయన. ఆయన నీతిమంతుడు కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని మోషేకి సంబంధించినటువంటి కవెనెంట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి అబ్రాహాం దగ్గర ఉన్నప్పుడు ఇజ్రాయెల్ యాక్చువల్‌గా ఒక ఫ్యామిలీ లాగా ఉంది. మోషే దగ్గర ఒక జనాంగంగా ఉంది కాబట్టి, ఆ జనాంగం యాక్చువల్‌గా ఎలా నడవాలి? ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి? ఒక జనాంగంగా దేవుని యొక్క జనాంగంగా ఆ రిలేషన్‌షిప్‌ని ఎట్లా జీవించాలి అనటానికి వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ అవసరం. అక్కడే వచ్చింది ధర్మశాస్త్రం అనేటువంటిది. అక్కడే వచ్చింది టోరా అనేటువంటిది. కానీ దావీదు సమయంలో వీళ్ళేమయ్యారు? దిస్ నేషన్ యాక్చువల్లీ నీడ్స్ ఎ కింగ్. ఒక రాజు అవసరమయ్యాడు. ఎందుకు? ద్వితీయోపదేశ కాండంలోనే మనం చూసాం. రాజు యాంటిసిపేట్ చేసింది. ధర్మశాస్త్రమే యాంటిసిపేట్ చేసింది. ఎందుకు? ధర్మశాస్త్రంలో పెద్ద నేషన్ అయిన తర్వాత ఈ నేషన్‌ని యాక్చువల్‌గా దేవుని యొక్క విధానాల్లో లీడ్ చేయటానికి, దేవుని యొక్క విధానాల్లో దేవునికి దగ్గరగా లీడ్ చేయటానికి ప్రీస్టులతో పాటు ఒక కింగ్ కూడా అవసరం అనేటువంటి విషయాన్ని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం చాలా స్పష్టంగా. లాస్ట్ సెషన్‌లో మనం చూసాం. అయితే ఈ రాజు ఎట్లాంటి వాడై ఉండాలి? అబ్రహాము యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండాలి. అబ్రహాంకి కలిగినటువంటి విశ్వాసమే ఇతనికి కూడా ఉండాలి. అంతేకాకుండా మోషేకి ఇచ్చినటువంటి నిబంధనలో దానికి సంబంధించినటువంటి నీతిలో దేశాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి వాడుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. ముందున్నటువంటి 2 కవెనెంట్స్‌తో ఎట్లా కనెక్టెడో చూపిస్తున్నాను నేను. దావీదుకి ఇచ్చినటువంటి కవెనెంట్‌ని ఏ విధంగా ఇది కనెక్టెడో చూపిస్తున్నాను నేను. ఏంటి అంటే ఈ రాజు దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి రాజు ఎట్లాంటి వాడు ఉండాలంటే అబ్రహాముకు సంబంధించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు విశ్వాసాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని కూడా మోషే యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నీతి విధానంలో, నీతి బాటలో నడిపించాలి. థాట్స్ ద ఆబ్లిగేషన్ దట్ హి హాస్. కానీ ఇజ్రాయెల్ మొత్తం కూడా నాశనం అయిపోయినప్పుడు, వాళ్ళు దేవుని యొక్క విధానాల్ని, దేవుని యొక్క నీతిని జరిపించకుండా, దేవుని యొక్క నామాన్ని వాళ్ళు అశుద్ధిపరిచినప్పుడు, వాళ్ళు ఎగ్జైల్‌లోకి నెట్టివేయబడ్డారు. ఏంటి? చెరలోకి తీసుకువెళ్ళబడ్డారు వాళ్ళు. చెరలోకి తీసుకువెళ్ళబడిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, చెరలోకి తీసుకువెళ్ళబడిన తర్వాత పేరుకైతే మాత్రం వాళ్ళు అబ్రహాముకు సంబంధించినటువంటి వాళ్ళుగా ఉన్నారు గానీ, సున్నతి ప్రకారం. కానీ వాళ్ళలో దేవుడు ఎరుగనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మనకి యిర్మీయా గ్రంథం చెప్పేటువంటి విషయం. యెహెజ్కేలు గ్రంథం చెప్పేటువంటి విషయం. వీళ్ళు ఎగ్జైల్‌లో ఉన్నారు. అంటే వీళ్ళు చెరలో ఉన్నారు. బబులోనికి తీసుకువెళ్ళబడ్డారు చాలామంది. ఆ తర్వాత చాలామంది యాక్చువల్‌గా చెదరగొట్టబడ్డారు. ఎలిఫెంటిని అంటే ఈజిప్ట్‌లో ఎలిఫెంటిని అనేటువంటి ప్రాంతంలో చాలా ప్లేసెస్‌లో వాళ్ళు చెదరగొట్టబడ్డారు. వీళ్ళకి దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అబ్రహాంకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, యిర్మీయా ద్వారా ఒక నూతన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక దినం వస్తోంది. ఆ దినాన నేను ఒక సరికొత్త నిబంధనని చేసుకుంటున్నాను. ఈ సరికొత్త నిబంధన ఏంటంటే, ముందున్నటువంటి నిబంధనలను ఆధారం చేసుకున్నటువంటి నిబంధనే. ఏ వాగ్దానం అయితే దేవుడు చేసాడో అబ్రహాం ద్వారా ఇశ్రాయేలుకి, ఆ వాగ్దానాన్ని దేవుడు కొట్టివేయకుండా ఆ వాగ్దానాన్ని నిలుపుకోవటానికి దేవుడు ఏం చేస్తున్నారంటే, ఒక నూతన నిబంధనని చేసుకుంటున్నారు. ఆ నూతన నిబంధనలో దేవుడు ఏం చేస్తారట? ఆ దినాన దేవుడు ఎవరో తెలియకుండా ఉండరట పీపుల్. ఎవరో వచ్చి దేవుడి గురించి వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదట. ఈ ఇశ్రాయేలు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నూతన హృదయాల్ని దేవుడిస్తాడట. నూతన ఆత్మల్ని దేవుడిస్తాడట. యెహెజ్కేలు 36వ అధ్యాయం తర్వాత యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. దేవుడు వాళ్ళ హృదయాల మీద ఏం చేస్తాడట? ఏం చేస్తాడు వాళ్ళ హృదయాల మీద? తీయండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం తీయండి ఒకసారి.
వారి హృదయముల మీద ధర్మ విధులను రాస్తాను అని చెప్పి. ఏ ధర్మ విధులు? ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ ధర్మ విధులు? ఏ ధర్మ విధులను రాస్తాడట? 31వ వచనం నుంచి చదువుదాం రండి. 31. ఇదిగో ఇర్మియా ఇదిగో గ్రంథం. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకునేది, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను, యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినయ్యుదును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇక నన్నడను జ్ఞాపకము చేసి కొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. సో చూసారా ఇక్కడ ఏ ధర్మ విధులను రాస్తాడట దేవుడు? మోషే యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ విధుల్ని ఏదైతే రైచియస్నెస్ ఉందో అదే ధర్మ విధులను యాక్చువల్గా దేవుడు ఏం చేస్తాడంటే టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్ మీద రాయడు. ఇంకా అంటే రాతి ఫలకాల మీద కాదు రాసేది, హృదయ ఫలకాల మీద రాస్తాట దేవుడు. మనకి అబ్యూస్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి, మనం సర్కంసిజన్ సున్నతి చేయించుకోవాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి సొల్యూషన్ ఏంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి చెత్తబొట్లో పడేస్తే సరిపోతుంది కదా. లేకపోతే చెత్తబొట్లో పడేయకపోయినా సరే అది ఎక్కడో పడి ఉంటుందిలే బైబిల్లో, దాన్ని ఎవడు పట్టుకొచ్చాడు ఎవడు చూడొచ్చాడు అన్నట్టుగా దాన్ని చూడటం. కానీ నూతన నిబంధన కానీ అపోస్తలు కానీ దేవుడు కానీ ఆ విధంగా చూడలేదు ఆ విషయాన్ని. దేవుడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ నీతి ఏదైతే ఉందో ఆ నీతిని మన హృదయ ఫలకాల మీద రాస్తాడట. అది ఎట్లా అప్లికబుల్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈరోజు. కానీ ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ పిక్చర్లో అందుకనే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీటన్నిటి కూడా ఇప్పుడు ఇవన్నీ చూసారా, ఈ డాటెడ్ యారో లైన్స్ చూసుకుంటూ వచ్చారా, ప్రతి ఒక్క నిబంధన నుంచి డాటెడ్ యారో లైన్స్ నూతన నిబంధనకు వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా నూతన నిబంధనలో ఫుల్ఫిల్ అవుతున్నాయి. వీటి యొక్క ఫుల్ఫిల్మెంట్, వీటి యొక్క నెరవేర్పు అనేటువంటిది నూతన నిబంధన క్రింద జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం యాక్చువల్గా నూతన నిబంధన గ్రంథంలో మధ్యలో మీకు కనిపించేటువంటిది ఏంటి? ఇక్కడ క్రాస్. ఆ ధర్మ విధులు అన్నీ కూడా నౌ క్రాస్ యొక్క లైట్లో చూడాలట మనం. సిలువు యొక్క లెన్స్లో నుంచి, సిలువు అనేటువంటి కళ్ళజోడు పెట్టుకొని చూడాలట మనం. యేసు ప్రభు అనేటువంటి లెన్స్లో నుంచి చూడాలట మనం. అంటే ఉన్నట్టుగా అప్లై అయిపోతుంది అది. ఎందుకో చెప్తాను నేను మీకు. అసలు ధర్మశాస్త్రంలోనే ఈ విధమైనటువంటి ప్రోగ్రెసివ్ నేచర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పనా మీకు నేను. ఇప్పుడు ఒక్క విషయం ఒకటి చూడండి. లేవీకాండం 17వ అధ్యాయం గనక ఒకసారి చూస్తే, లేవీకాండం 17వ అధ్యాయం గనక చూస్తే, ఎవరన్నా సరే జంతువుని కనుక బలిస్తే వాళ్ళు ఏం చేయాలట? లేవీకాండం 17వ అధ్యాయంలో ఎక్కడ తీసుకొచ్చి కట్ చేయాలట యానిమల్ని? 17వ అధ్యాయం ప్రకారం క్యాంప్ దగ్గరకు తీసుకురావాలి, టెంట్ దగ్గరకు తీసుకురావాలి కదా కట్ చేయాలంటే. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్. ఎనీ ఇజ్రాయెలైట్ హూ సాక్రిఫైసెస్ ఎన్ ఆక్స్, ఎ lamb or goat in the camp or outside of it, instead of bringing it to the entrance to the tent of meeting to present it as an offering in front of the tabernacle of the Lord, that person shall be considered guilty of bloodshed. ఈ వ్యక్తి గనక ఎవరైనా సరే సాక్రిఫైస్ని క్యాంప్ దగ్గరికి, అంటే ద టెంట్ ఆఫ్ ద మీటింగ్ దగ్గరికి తీసుకురాకుండా ఇంకెక్కడైనా సరే బలి ఇవ్వటం గనక జరిగితే ఏం చేయాలట? అతన్ని గిల్టీ పార్టీగా రెకన్ చేయాలట. అండ్ దెన్ ఆ పర్సన్ ఏం చేయాలంటే దేవుని యొక్క పిల్లల యొక్క సమూహం నుంచి కొట్టివేసేయాలట. లేవీకాండం 17వ అధ్యాయం మొదటి 7 వచనాలని కనుక మనం జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. అంటే వీళ్ళు సాక్రిఫైస్ అంతా కూడా టెంట్ ఆఫ్ ద మీటింగ్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 12 నుంచి కనుక మనం జాగ్రత్తగా చూస్తే, మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తులు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దాని యందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలి అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినది కొలది ఇండ్లన్నిటిలోనూ నీ మనస్సు కోరుదాన్ని చంపి తినవచ్చును. పవిత్రులేమి
అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. ఉమ్. మీరు రక్తం మాత్రము తినక దానిని నీళ్లలో నేల మీద పారబోయవలెను. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షరసంలోనేమి, నీ నూనెలోనేమి దశమ భాగమును, నీ గోవులలోనేమి, నీ గొర్రె మేకల మందలలోనేమి. ఆపచ్చు. కానీ ఇక్కడ మనం ఎక్కడ చూస్తున్నాం? వీళ్ళు ఎక్కడ ఇస్తున్నారట బలులు? ఇక్కడ బర్ంట్ ఆఫరింగ్స్, దహన బలులు ఎక్కడ ఇస్తున్నారు ఇక్కడ? యెహోవా కోరుకున్న స్థలంలో ఇవ్వాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. కానీ 15వ వచనంలో చూడండి, ఇళ్లలో ఇస్తున్నాడు. యా, యు మే స్లాటర్ యువర్ యానిమల్స్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ టౌన్స్ అండ్ ఈట్ యాజ్ మచ్ ఆఫ్ ద మీట్ యాజ్ యూ వాంట్. ఈ రెండు కాంట్రడిక్షన్సా? లేవికాండం 17వ అధ్యాయం తర్వాత ద్వితీయోపదేశకాండం 12 రెండు కాంట్రడిక్షన్సా? లేదు. లేవికాండం 17వ అధ్యాయం లేవికాండం 17వ అధ్యాయం చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ యొక్క ఫిజికల్ లొకేషన్ ఏంటి? జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి వాళ్ళు? కానీ ద్వితీయోపదేశకాండం చెప్పేటప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ల్యాండ్ మొత్తానికి వెళ్ళబోతున్నారు కదా. ఇప్పుడు ఆల్ ద వే ఇఫ్ దే హ్యావ్ టు కమ్, ఫర్ ఎవ్రీ ఆఫరింగ్ ఆల్ ద వే ఇఫ్ దే హ్యావ్ టు కమ్, వాళ్ళు ఆల్ ద వే షైలోకో లేకపోతే జెరూసలంకో రావాలనుకో కుదురుతుందా ప్రతిరోజు? దాట్స్ వై లాలోనే ప్రోగ్రెసివ్ నేచర్ ఉంది. ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ని, చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి లాలో ఒక యాంటిసిపేషన్ ఉంది. ఏంటి? పరిస్థితులను బట్టి లా యొక్క అప్లికబిలిటీ కూడా మారుతుంది అక్కడ. ఆ విషయాన్ని చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ లాలో ఈ ప్రోగ్రెసివ్ నేచర్ ఇంకా చాలా విషయాల్లో మనం చూడొచ్చు ఈ విషయాన్ని. అయితే నూతన నిబంధన కూడా అందుకనే ఏం చేస్తుందంటే చేంజ్ చేసినటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి లా యొక్క అప్లికబిలిటీ కూడా మారుతుంది ఇక్కడ నూతన నిబంధనలో. ఏంటది? లా యొక్క అప్లికబిలిటీ ఎట్లా మారుతుంది నూతన నిబంధనలో? క్రాస్ అని ఎందుకు చెప్పాను నేను అంటే, ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పాను, అబ్రహాము దగ్గర వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఒక కుటుంబంగా ఉన్నారు. మోషే దగ్గర ఒక దేశంగా ఉన్నారు. దావీదు దగ్గర ఒక దేశానికి నాయకుడు కావాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు. నూతన నిబంధనలో దేవుని యొక్క పిల్లలు ఎట్లా ఉంటారో తెలుసా? యెహెజ్కేలు గ్రంథాన్ని గనక జాగ్రత్తగా మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? దేవుట యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి చదవండి, తర్వాత 40వ అధ్యాయం నుంచి కూడా ఒకసారి జాగ్రత్తగా చదివితే మీకు చక్కటి ఒక బ్యూటిఫుల్ సత్యం అర్థమవుతుంది. ఏమిటంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆయన హోలీ ఆఫ్ హోలీస్లోనే ఉండట. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనే కాదట. ఆయన యొక్క సన్నిధి ఎట్లా అవుతుందంటే అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయలుదేరింది, పరిశుద్ధ స్థలానికి వచ్చింది, పరిశుద్ధ స్థలం దగ్గర నుంచి కూడా బయలుదేరింది, ఔటర్ కోర్టుకి అంటే వెలుపల ఉన్నటువంటి స్థలానికి వచ్చింది, అక్కడి నుంచి కూడా బయలుదేరింది. బయలుదేరి ఏమవుతుందంటే ఇజ్రాయేలీల దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి కూడా బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది? ఇజ్రాయేలీలు ఎక్కడైతే చెరలోకి వెళ్తారో వాళ్ళ మధ్యలోకి వచ్చిందట దేవుని యొక్క సన్నిధి. అంటే గాడ్స్ ప్రెజెన్స్ అండర్ ద న్యూ కవెనెంట్ ఏంటంటే ఇట్స్ నాట్ లొకేటెడ్ యాక్చువల్లీ టు వన్ ప్లేస్ ఎనీమోర్. పాత నిబంధనలో ఒక ప్లేస్లో టాబర్నాకల్లో దేవుని యొక్క సన్నిధి ఉండటం అనేటువంటి విషయం చూసాం. కానీ యెహెజ్కేలు ఇచ్చినటువంటి ప్రవచనంలో ఏం చెప్తున్నారంటే ఇట్స్ నో లాంగర్ లిమిటెడ్, ఇట్స్ యాక్చువల్లీ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎక్కడైతే జనాంగం ఏ దేశాల్లో అయితే చెదరగొట్టబడి ఉంటారో, ఏ దేశాల్లో అయితే దేవుని యొక్క పిల్లలు ఉంటారో ఆ ప్రతి దేశంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందట. అంటే ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ నౌ. ఈ మారినటువంటి పరిస్థితుల ప్రకారం దేవుని యొక్క సన్నిధి అనేటువంటి విషయంలో చేంజెస్ కనిపిస్తున్నాయి మనకు అక్కడ. రెండవది, ఇజ్రాయెల్ ఒక థియోక్రటిక్ నేషన్ ఆన్ ది ఎర్త్. థియోక్రటిక్ నేషన్ అంటే ఏంటి? ఇజ్రాయెల్ దేవుని యొక్క రాజరికం కింద ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి ఒక సామ్రాజ్యం, ఒక రాజ్యం అది. కానీ నూతన నిబంధనలో దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే పరిస్థితులు మారినాయి. ఏంటి? ఇప్పుడు నూతన నిబంధనలో సంఘం అనేటువంటిది ఒక భూమి మీద థియోక్రటిక్ నేషన్ కాదు, బట్ ఇట్స్ అ థియోక్రటిక్ నేషన్ ఆఫ్ హెవెన్. ఒక నేషన్ యొక్క రెస్ట్రిక్షన్లో కాకుండా అన్ని నేషన్స్కి వ్యాప్తి చెందినటువంటిది. సో వి యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్, మనం దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేస్తామంటే అన్ని దేశాల్లో దేవుని యొక్క రాజ్యాన్ని మనం కలిగి ఉన్నటువంటి వాళ్ళం. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇట్ ఈస్ దేర్ విత్ అస్. ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటిది ఒక ఫిజికల్ లొకేషన్లో ఇజ్రాయెల్ పాలస్తీనాకి లేకపోతే కానానికి సంబంధించినటువంటి లొకేషన్లో లాక్ చేయబడలేదుట. ఈ నూతన నిబంధన ప్రకారం ఏం చేయబడిందంటే దేవుని యొక్క సన్నిధి ఎట్లాగైతే వెదజల్లబడిందో దేవుని యొక్క రాజ్యం కూడా విస్తరింపజేయబడింది. ఏంటంటే ఒక దేశం కాదు, బియాండ్ వన్ నేషన్, ఆల్ ద నేషన్స్ కి స్ప్రెడ్ అయిపోయింది ఇది. కాబట్టి అన్ని నేషన్స్ కి స్ప్రెడ్ అయింది. కాబట్టి నౌ ఈ మారినటువంటి పరిస్థితుల ప్రకారం నౌ ద అప్లికబిలిటీ ఆఫ్ లా ఆల్సో చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను నేను. ఏంటంటే
తల్లిదండ్రులని ఆనర్ చేయటం అనేటువంటి విషయం, లేకపోతే ఒక మర్డర్ చేయకుండా ఉండటం అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్తుంది. సో మర్డర్ మనం ఎవరం కూడా మర్డర్ చేయకూడదు. ఈ రోజుకి కూడా అది అప్లికబిలిటీ ఉంది. అయితే ఇంకొక లా ఏం చెప్తుంది? ఒక విషయాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఎవరన్నా నా కోసం నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇంకొకళ్ళు నిర్గమకాండం 21వ అధ్యాయం 12వ వచనం చదవండి. నరహత్య చేయకూడదు. ఓకే. ఇప్పుడు 21వ అధ్యాయం 12వ వచనం చదవండి. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపబడును. ఇప్పుడు ఏం చేయాలి? మనం సంఘంలో ఎవరన్నా గనక మర్డర్ చేసినటువంటి వ్యక్తి వస్తే మనం ఏం చేయాలి? సంఘంలో వాడిని తీసుకొచ్చి సంఘం బయట నించోబెట్టి, ఆదివారం మనం అందరం రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్న తర్వాత బయటకు తీసుకొచ్చి అందరం రాళ్ళేసి చంపేసేయాలా? లేదు. ఎందుకు? మనం ఒక థియోక్రటిక్ నేషన్ కాదు. ఇప్పుడు థియోక్రటిక్ నేషన్ ఆన్ ది ఎర్త్ కాదు. మనం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బియాండ్ వన్ నేషన్. కాబట్టి ఏంటంటే ఆ నేషన్స్లో ఉన్నటువంటి దేవుడు అపాయింట్ చేసినటువంటి ఆ లాకి, దేవుడు అపాయింట్ చేసినటువంటి ఆ రూలర్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ వ్యక్తిని సబ్మిట్ చేస్తున్నాం. మర్డర్ చేసినటువంటి వ్యక్తిని సబ్మిట్ చేస్తున్నాం. వీఆర్ నాట్ యాక్చువల్లీ, చర్చ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్. అందుకనే అప్లికబిలిటీ ఆఫ్ ద లా, కవెనెంట్ ఎట్లాగైతే చేంజ్ అవుతుందో, సర్కమ్స్టాన్సెస్ని నిబంధన ఏ విధంగా అయితే మారుస్తుందో దానికి తగ్గట్టుగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులు కూడా ఏంటంటే వాటి అప్లికబిలిటీ అనేటువంటివి మారుతూ ఉంటాయి. అది ధర్మశాస్త్రంలోనే నిబిడీకృతం అయింది అనేటువంటి విషయాన్ని చూపించాను. ఏ విధంగా అయితే లేవికాండం 17వ అధ్యాయానికి, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయానికి మధ్యలో వ్యత్యాసం ఉందో, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి దానికి వాళ్ళు రాలేరు కాబట్టి, అందుకని ఏం చేస్తున్నారంటే ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు యానిమల్స్ని సాక్రిఫైస్ చేయటం, యానిమల్స్ని స్లాటర్ చేయటం అనేటువంటి విషయం ఎట్లాగైతే వాళ్ళ టౌన్స్లోనే వాళ్ళు చేసుకోవచ్చో అదేవిధంగా, అందుకనే మనం సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాం. సమూయేలు ఏం చేస్తాడు? రౌండ్స్ వేస్తూ ఉంటాడు. ఆయన ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళ టౌన్లో యాక్చువల్గా ఆయన ప్రీస్టూడ్ చేసి మళ్ళీ ఇంకో టౌన్కి వెళ్ళి, మళ్ళీ ఇంకో టౌన్కి వెళ్ళి, మళ్ళీ ఇంకో టౌన్కి వెళ్ళి వస్తాడు. ఈ లోపల సౌలు గారికి మొత్తం పేషెన్స్ పోయిందిట, ఆగలేకపోయాడు అయ్యగారు. అందుకని ధర్మశాస్త్రాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. దెబ్బ అయిపోయింది ఆయనకి. ఎందుకు అంటే ఈ విధమైనటువంటి ఆ ప్రోగ్రెసివ్ నేచర్ అనేటువంటిది ధర్మశాస్త్రంలోనే మనం వి సీ దట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ విత్ ఇన్ దట్. ఓకే. So I hope actually it makes clear to us. బ్రదర్, So చిన్న ప్రశ్న ఉంది, అడగచ్చా? yes, yeah. మీరు ప్రోగ్రెసివ్ నేచర్ అంటున్నారు కదా బ్రదర్, అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తం అంతటిని పక్కన పెట్టి మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్న క్రీస్తు మనం బేస్ చేసుకున్నా కూడా మనం పొరుగు వారిని హత్య చేయకూడదు అనేది క్రీస్తు జీవితంలో మనకు అర్థమైపోతుంది కదా. దీన్ని మనం ఎలా చూడాలి బ్రదర్? చాలా మంచి ప్రశ్న ఇది. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా క్రీస్తే. ధర్మశాస్త్రాన్ని అంటే బ్రదర్ ఒక్క నిమిషం, అంటే అక్షర రూపంలో ఉండే మనం అన్వయించుకొని ఆ అక్షరాన్ని మనం ఫాలో అవ్వడం కంటే మనకు దేవుడు డైరెక్ట్ గా క్రీస్తు అనే వ్యక్తిని ఇచ్చాడు కదా, మనం వ్యక్తిని ఎందుకు ఫాలో అవ్వకూడదు? కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే ఇప్పుడు 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15-16 గురించి నేను మాట్లాడాను మొట్టమొదటి దాంట్లో. తర్వాత ప్రతి సెషన్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చాను దాని గురించి. పౌలు గారు తిమోతితో ఏమంటున్నారు? ధర్మశాస్త్రం మొత్తం మనం పక్కన పెట్టేద్దాం, క్రీస్తు ఉన్నారు కదా, మనకు ఆయన చూసి నడుద్దాం అని అంటలేదు తిమోతితో. ఏమని మాట్లాడుతున్నారంటే, లేఖనాలు ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రీత్డ్ థియోప్నూస్టోస్, దేవుని యొక్క ఆవేశం వల్ల కలిగినటువంటివి, దేవుని యొక్క ఇన్స్పిరేషన్ వల్ల కలిగినటువంటివి, గాడ్ బ్రీత్డ్. అండ్ అవి ఎందుకు? టీచింగ్, రెబ్యూకింగ్, కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. బోధించడానికి, సరిదిద్దటానికి, గద్దించటానికి, నీతి విషయమై తర్ఫీదునివ్వటానికి, దైవజనుడిని సకల విధంగా సన్నద్ధులుగా చేయటానికి స్క్రిప్చర్ అంతా కూడా ప్రాఫిటబుల్ట, బెనిఫిషియల్ట. ఏ స్క్రిప్చర్ గురించి మాట్లాడుతున్నారు ఆయన? పౌలు గారు ఖచ్చితంగా నూతన నిబంధన గ్రంథం పుస్తకం రూపంలో లేదు కదా అప్పుడు. సో చాలా మంది నూతన నిబంధన గ్రంథకర్తలు కూడా ఇంకా కంప్లీట్ గా ఫినిష్ చేయలేదు కదా. ఇప్పుడు యోహాన్ గారు ప్రకటన గ్రంథాన్ని అయితే ఫినిష్ చేయలేదు ఆ టైంకి, ఖచ్చితంగా మనకు తెలుసు. ఎందుకంటే పౌలు గారు చనిపోయినటువంటి 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాయటం అనేటువంటి విషయం జరిగింది. కాబట్టి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు. ఆల్ స్క్రిప్చర్ అంటే ఏంటంటే ఈవెన్ ద లా కమ్స్ ఇన్ టు పిక్చర్. సో మనం అందుకనే ఏంటంటే we should not actually set aside the law. ఎందుకు? అది దైవావేశం వల్ల కలిగింది, స్క్రిప్చరే చెప్తుంది దాన్ని పక్కన పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని. ఇది మనం మార్సియన్ అనేటువంటి ఒక అతను
3వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక అతను ఏం చేశాడంటే, బిషప్ గారి కొడుకే ఆయన. ఆయన ఏం చేశాడంటే మార్సియన్ అనేటువంటి ఆయనకి పాత నిబంధన గ్రంథం నచ్చలేదు. అందుకని ఏం చేశాడంటే దాన్ని తీసి పారేద్దాం అన్నాడు. ఆ తర్వాత నూతన నిబంధన గ్రంథంలో కూడా పాత నిబంధన గ్రంథంలో ఉటంకించినటువంటి ఎక్కడైతే వచనాలున్నాయో వాటిలన్నిటిని తీసేసి ఒక సరికొత్త బైబిల్ తయారు చేసుకోవాలన్నాడు. ఈ మార్సియనైట్స్‌ని యాక్చువల్‌గా హెరెటిక్స్ అంటాం. కానీ మనం మార్సియన్ విధానంలో ఫాలో అవ్వం. మనం పౌలు గారు చెప్పినటువంటి విధానంలో ఫాలో అవుతాం. ఏమని? మనం నూతన నిబంధన క్రింద ఉన్నాం. ఈ నూతన నిబంధన క్రింద ప్రభు ఏం చేశారు? యేసు ప్రభు ఏం చేశారంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి మొత్తాన్ని ఆయన మన హృదయాల మీద రాశారు. అంటే హృదయాల మీద రాయటం అంటే అర్థం ఏంటి? అక్కడ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓల్డ్ టెస్టమెంట్‌ని అక్కడ ఉన్నటువంటి హీబ్రూని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే, నూతన పరచబడినటువంటి హృదయాలతో ఇక ఫాలో అవుతాం మనం. పొల్యూట్ అయిపోయినాయి మన హృదయాలన్నీ కూడా, పాచిపట్టిపోయినాయి. పాడైపోయినాయి మన హృదయాలు. వాటితో మనం దేవుని యొక్క నీతిని మనం ఫాలో అవ్వలేము. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నూతన పరచబడినటువంటి హృదయాలనిచ్చి, ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతిని మనం అనుసరించడానికి చేస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో కూడా పౌలు గారు చాలా స్పష్టంగా అనాంబిగ్యువస్ టర్మ్స్‌లో ఉటంకించడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ. ధర్మశాస్త్రం అందుకనే యేసు ప్రభులో ధర్మశాస్త్రం మనకేం చెప్తోంది? నూతన నిబంధన గ్రంథం ఏమో మనకు చెప్తుంది ఏంటంటే, నువ్వు శిష్యుడిగా ఉండు అని చెప్తోంది. శిష్యురాలుగా ఉండు అని చెప్తోంది. కొన్ని అంశాలు చూపించారు. శిష్యులుగా ఉండటానికి, శిష్యురాలుగా ఉండటానికి కొన్ని అంశాలను చూపించారు. కానీ పాత నిబంధన గ్రంథం ఏం చేస్తుందంటే, ఏ అంశాల్లో మనం శిష్యులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా విశదీకరించి మరీ చెప్తోంది. అక్కడ మనం ఏం చేయాలంటే, పాత నిబంధన గ్రంథాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకోవటానికి మనకు ఛాన్స్ లేదు. ఎందుకు? నిబంధనలు మారిపోయినాయి. కానీ నీతి మారలేదు. నిబంధన కింద నీతిని సరికొత్త ఎక్స్‌ప్రెషన్ వచ్చింది దానికి. సరికొత్త ఎక్స్‌ప్రెషన్ వచ్చింది దానికి. సో, పరిస్థితులు మారినటువంటి విధానాన్ని బట్టి, దేవుడు మనతో డీల్ చేసేటువంటి విధానాన్ని బట్టి, దానికి సరికొత్త ఎక్స్‌ప్రెషన్ వచ్చింది. ఉదాహరణకి నేను ఇంతకు ముందు చెప్పాను. ఏంటంటే, అగ్రికల్చర్ అనేటువంటి విషయాన్ని మనం చూసాం. సో, నేను పొలం పనులు చేసుకునేటప్పుడు, పొలం దున్నుకునేటప్పుడు, దానికి పొలాన్ని నేను పంట కోతను కోసేటప్పుడు, మనం ఏం చేయాలట? ఎడ్జెస్‌లో ఉన్నటువంటి వాటిలన్నిటిని కూడా వదిలేసేయాలట. ఎందుకని? ఎందుకు వదిలేసేయాలి? ఎందుకంటే, దౌర్భాగ్యులు ఎవరైతే ఉంటారో, మొత్తం నాశనం అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు, దిక్కుమాలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా వచ్చి నెక్స్ట్ పంట కోసుకునేదాకా సరిపడా ఫుడ్‌ని యాక్చువల్‌గా తీసుకెళ్ళాలట నా దగ్గర నుంచి. ఇప్పుడు అప్లికబులా కాదా అనేటువంటి విషయాన్ని నేను అడిగాను పోయినసారి. నాకు పొలం లేదు గదా! నేను పొలం పనులు చేసుకోను గదా! ఇది నాకు అప్లికబుల్ కాదంటే కుదరదు గదా! అందుకని ఏంటంటే, ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, ఒకవేళ అది పొలాన్ని గురించి మాత్రమే కాదు, మారినటువంటి పరిస్థితులను బట్టి దానికి అప్లికబిలిటీ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవ్‌లో, ప్రతి ఒక్క రిసోర్స్‌లో, ప్రతి ఒక్క మనీలో, దేవుని సమూహంలో, దేవుని సమాజంలో ఎవరైతే ఉన్నారో, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దౌర్భాగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని నేను ప్రశ్నించగా, "ఒరేయ్! నీకు సరిగ్గా జరిగిందిరా, నువ్వు అంతా నాశనం చేసుకున్నావు" అని వాళ్ళని కొట్టివేయకుండా, వాళ్ళని తప్పులు పట్టకుండా, వాళ్ళని పునరుద్ధరించటానికి, వాళ్ళని ఆదుకోవటానికి దేవుడు మనల్నందరినీ కిన్స్‌మన్ రిడీమర్స్‌గా పెట్టాడట. అది ఎంత బ్యూటిఫుల్లో చూడండి. అది ఎట్లా అప్లికబుల్లో చూడండి ఇప్పుడు. యేసు ప్రభు యొక్క లెన్స్‌లో నుంచి ఇంకెంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చూడండి. మనం యాక్చువల్‌గా మగవాళ్ళైనా సరే మనం విధవలం. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడు లేకుండా మనం ఎట్లా తయారయ్యామంటే, దిక్కుమాలినటువంటి వాళ్ళుగా అయ్యాం. ఆయన ఏం చేశాడో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో కిన్స్‌మన్ రిడీమర్ ఎట్లాగైతే బోయాజు వచ్చి దిక్కులేనటువంటి రూతుని ఏ విధంగా అయితే ఆదుకున్నాడో కిన్స్‌మన్ రిడీమర్‌గా, యేసు ప్రభు మనల్ని ఆదుకున్నట్ట. ఆదుకొని ఏం చేస్తున్నాడంటే, మీరు కూడా ఒకళ్ళకొకళ్ళు రిడీమర్స్‌గా ఉండమని చెప్తున్నట్ట. మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఆదుకునేటువంటి వాళ్ళుగా ఉండమని చెప్తున్నాడు. అంటే సిలువలో ఎంత పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటిది ఎంత అప్లిఫ్ట్ చేయబడిందో చూసారా? పౌలు గారు మీరు అనటం చూసారా? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు చూసారా? ఎద్దు దాని తెలుగులో ఏమంటారో తెలీదు. అంటే ఏంటంటే, డోంట్ మజిల్ ద ఆక్స్. నూర్చెడు ఎద్దుకు చెక్కం వేయొద్దంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రంలో ఉన్న మాటే కదా! పౌలు గారు ఏమన్నారు? క్రీస్తుని చూసి నడుచుకుందాం అనే మాట మాట్లాడతలేదు అక్కడ. అక్కడ ధర్మశాస్త్రం యొక్క అప్లికబిలిటీని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటంటే, ఇప్పుడు నూర్చేటువంటి ఎద్దుంది. దానికి కింద యాక్చువల్‌గా కనిపిస్తున్నాయి ధాన్యాలు.
దాని మూతికి గుడ్డ కట్టేసాం అనుకోండి, ఎంత అమానుషం ఆలోచించండి. అది తినకుండా అక్కడ భోజనం ఉంది, అది తిననీయకుండా అసలు యాక్చువల్గా అది 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 నూరుస్తూ ఉంటే ఎంత అమానుషకరమైనటువంటి యాక్ట్ ఆలోచించండి అది. అందుకని ఏమంటాడంటే పాత నిబంధనలో నువ్వు ఎట్లాగైతే పంట పండించావో నీ పంటను యాక్చువల్గా నూర్చేటువంటి ఎద్దుకు కూడా అందులో భాగం ఉంది. దాని మూతికి చెక్కం వేసేసి నువ్వు దాని భాగాన్ని అది తినకుండా చేయొద్దు, అమానుషికమైన ప్రక్రియ చేయొద్దు నువ్వు. దాన్ని పౌలు గారు ఏమంటున్నారంటే నూతన నిబంధన గ్రంథంలో మన మధ్యలో సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన మధ్యలో ప్రభు వాక్యంని నిజంగా కష్టపడి చేసినటువంటి వాళ్ళు, మన బ్రదర్ సురేష్ పక్కి గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మన పట్ల ప్రార్థన చేసి మన పట్ల వాక్యాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు, శ్రమపడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ మూతికి చిక్కం పెట్టద్దు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పోర్షన్స్ని ఇవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళకి యోగక్షేమాలను కనుక్కోమని చెప్తున్నారు. అప్లికబులే కాదా? అప్లికబులే. కానీ ఎట్లా అప్లికబుల్ అనేటువంటిది ప్రశ్న. సిలువలో నుంచి ఎంత బ్యూటిఫుల్గా కొత్త సర్కమ్స్టాన్సెస్లో ఎంత బ్యూటిఫుల్గా అప్లై అవుతుందో చూడండి ఇది. సో పౌలు గారు చెప్పినటువంటిది పాత నిబంధన అర్థం కాకపోతే మనకేం అర్థమవుతుంది ఇంకా కదా? కాబట్టి ఐ థింక్ వీ నీడ్ టు మేక్ అన్ ఎఫర్ట్. ధర్మశాస్త్రంలో మనకి నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూసుకున్నప్పుడు 5 బేసిక్ యూనిట్స్ కనిపిస్తున్నాయి. అంటే ధర్మ విధులన్నీ కూడా వాటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ అధ్యాయాలకి మించి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి నంబర్స్ అంటే సంఖ్యాకాండంలో మనకి కనిపిస్తాయి కొన్ని. బేసికల్గా ఇవి ఏంటంటే 10 ఆజ్ఞలు, దాని గురించి మనకు తెలిసిందే. తర్వాత బుక్ ఆఫ్ ద కవెనెంట్ అంటాం. నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ధర్మ విధులు ఏంటి అనేటువంటి విషయం మనం చూస్తాం. 21 నుంచి 23 అధ్యాయం వరకు బైబిలే పిలుస్తుంది దీన్ని. రెఫర్ హబరీత్ అనేటువంటి విషయాన్ని ఏంటంటే ద బుక్ ఆఫ్ ద కవెనెంట్ ఆర్ ద స్క్రోల్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధనకు సంబంధించినటువంటి చుట్ట, రాసేటువంటి చుట్ట. సో అనేటువంటి విషయాన్ని బైబిలే పిలుస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ద ప్రీస్ట్లీ రెగ్యులేషన్స్, అంటే లేవీకాండం మొదటి 16 అధ్యాయాల్లో కూడా రిచువల్, హోలీనెస్ అండ్ ప్యూరిటీ లాస్ కనిపిస్తాయి మనకి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు సెషన్లో ఈ హోలీనెస్ అండ్ ప్యూరిటీ అనేటువంటి విషయం కనుక మిస్ అవ్వకూడదు మీరు. అది మనం కవర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవే చాలా కన్ఫ్యూజింగ్ కేటగిరీస్. వీటిల్నే నేను కొంచెం కవర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత ఈ 16 అధ్యాయాల్లో, లేవీకాండం 16 అధ్యాయాల్లో కూడా మనకు కనిపించేది ఏంటంటే ఈ ధర్మ విధులన్నీ కూడా ఆచార సంబంధమైనటువంటివి, పరిశుద్ధతకు సంబంధించినటువంటిది, ప్యూరిటీకి సంబంధించినటువంటివన్నీ కూడా టాబర్నాకల్లో అంటే గుడారంలో లోపల ఉన్నటువంటి ప్రీస్టులు లోపల నుంచి కమ్యూనిటీ వైపు చూస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి దృక్పథం నుంచి రాసినటువంటివి. ఆ తర్వాత 17 నుంచి 27 అధ్యాయం వరకు ఉన్నటువంటి ధర్మ విధుల్ని దాన్ని హోలీనెస్ రెగ్యులేషన్స్ లేకపోతే హోలీనెస్ కోడ్ అంటాం. ఇదేంటంటే కమ్యూనిటీ పర్స్పెక్టివ్ నుంచి రాసినటువంటివి. అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు, గుడారానికి బయట ఉన్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క పిల్లల సమాజం ఏదైతే ఉందో వాళ్ళు గుడారం లోపలికి చూస్తూ ఉన్నటువంటి చేసేటువంటి ధర్మ విధుల గురించి రాసినటువంటివి. ఆ తర్వాత డ్యూటరానమిక్ రెగ్యులేషన్స్ అంటే ద్వితీయోపదేశ కాండానికి సంబంధించినట్టు 12 నుంచి 26 అధ్యాయానికి సంబంధించినటువంటివి. సో అంటే దీన్ని నేను చాలా హై లెవెల్లో మీతో డీల్ చేయటం అనేటువంటి విషయం జరిగింది. కానీ కొంచెం వీటిల్లో కొన్ని అంశాలని నేను కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ఇష్టపడుతున్నాను ఇప్పుడు. సరే, మనం దాని లోపలికి వెళ్లే ముందు ఒక 2 రకాలైనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ని గురించి చెప్పాలి. యాపడిక్టిక్ లా వర్సెస్ క్యాజుయిస్టిక్ లాస్ అంటాం. ఏం లేదు, సింపుల్గా మీరు ఈ టెర్మినాలజీని చూసి బెంబేలు ఎత్తిపోవద్దు, సరేనా? యాపడిక్టిక్ లా అంటే ఏంటంటే, యూజువల్గా యాపడిక్టిక్ లాస్ ఏంటంటే నువ్వు ఆ పని చేయకూడదురా అని చెప్పేవి. ఆ పని చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పదు. ఈ పని చేయకూడదు అంతే. యాపడిక్టిక్ లాస్కి ఉదాహరణలు ఏమైనా గుర్తున్నాయా మీకు? చెప్పండి ఒకసారి, మీకు ఏమైనా గుర్తుంటే. 10 commandments. యా, ఎగ్జాక్ట్లీ. ఆ 10 commandmentsలో నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? ఆనర్ చేయాలి. సో అది యాపడిక్టిక్ లా. కానీ క్యాజుయిస్టిక్ లా ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇఫ్ అనేటువంటి ప్రశ్న, ఎవడైనా సరే ఈ విధంగా చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఉంది. సో ఉదాహరణకి నేను కొన్ని ఇన్స్టెన్సెస్ని తీసుకుంటాను. ఇప్పుడు నిర్గమకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో ఏం మాట్లాడుతుందంటే, యూ మస్ట్ నాట్ కర్స్ గాడ్, దేవుణ్ణి నువ్వు దూషించకూడదు అనేటువంటి విషయం మాట్లాడుతుంది. అది యాపడిక్టిక్ లా. కానీ మోషేకి ఒక సన్నివేశం ఎదురైంది. లేవీకాండం 24వ అధ్యాయం 11వ వచనంలో ఒక సన్నివేశం ఎదురైంది. ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే,
దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ వచ్చింది. యుద్ధం ఒక ఎవరితోనో పోట్లాడుతూ యాక్చువల్‌గా దేవుని యొక్క నామాన్ని దూషించింది. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. దేవుడు అన్నాడు దూషించకూడదని. ఇప్పుడు ఈమేమో దూషించింది. ఎవరితోనో ఫైట్ చేస్తూ యాక్చువల్‌గా దేవుడి నామాన్ని దూషించింది. ఏం చేయాలి? అప్పుడు మోషే ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికెళ్తాడు. దేవా ఏం చేయమంటావు? దూషించకూడదనేటువంటి విషయం నువ్వు చెప్పావు. ఈమేమో దూషించి కూర్చుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? అనేటువంటి విషయంతో దేవుని దగ్గరికెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడు క్యాజుయిస్టిక్ లా అని ఇస్తాడు అప్పుడు. ఏంటంటే ఈమె ఆ విధంగా చేసింది కాబట్టి ఆమెకి ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. బై స్టోనింగ్ ఎస్పెషల్లీ. ఎందుకు? దేవుడి నామాన్ని దూషించిన తర్వాత ఆమె అపవిత్రపరచబడింది. అపవిత్రపరచబడిన తర్వాత అపవిత్రమైనటువంటి వాటిని ముట్టకూడదు కదా! ఎందుకంటే కంటేజియస్ కదా అది. అది ముట్టకూడదు కాబట్టి ఏమవుతుందంటే ఆమెని మామూలుగా చంపడానికి అధికారం లేదు. ఆమెను ముట్టుకోకూడదు కాబట్టి. రాళ్ళేసి కొట్టడం అనేటువంటిది. రాళ్ళేసి కొట్టడం అనేటువంటి విషయాన్ని మిగిలినటువంటి కల్చర్స్‌లో ఎట్లా తీసుకుంటారంటే ఇస్లాం అసలు యాక్చువల్‌గా ప్యూరిటీ లాస్‌తో సంబంధం లేకుండా కొట్టేస్తారు. ఎందుకు? రాళ్ళేసి కొట్టడం అంటే ఏంటంటే వాళ్ళు తప్పు చేశారంటే కొట్టండ్రా, సంపండ్రా అని చెప్పేసి ఆ కోపంతో కొడతారు. కానీ ఈ లాలో అట్లా కాదు. ధర్మశాస్త్రంలో అట్లా కాదు. ఎందుకు వీళ్ళు రాళ్ళేసి కొడతారంటే ముట్టుకోకూడదు కాబట్టి. అపవిత్రం అయిపోయారు కాబట్టి. దేవుడి నామాన్ని దూషించిన తర్వాత వాళ్ళు అపవిత్రం అయ్యారు కాబట్టి, వాళ్ళని ముట్టుకుంటే అది కంటేజియస్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దే డోంట్ రియల్లీ టచ్ దెమ్ బట్ దే స్టోన్ దెమ్ అండ్ దెన్ దే కిల్ దెమ్ బై స్టోనింగ్ దెమ్. ఇది కూడా వన్స్ అగైన్ వి డోంట్ డూ ఇట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ కదా! ఎందుకంటే సిలువ యొక్క మార్గంలో సిలువ యొక్క న్యూ కవెనెంట్‌ని చూసుకున్నప్పుడు మనం ఎర్త్ మీద ఉన్నటువంటి కింగ్డమ్ థియోక్రటిక్ కింగ్డమ్ కాదు. ఒక రాజ్యానికి, ఒక భూభాగానికి మనం రెస్ట్రిక్ట్ అయినటువంటి జనాంగం కాదు. వి ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ టు ది ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ మనం స్ప్రెడ్ చేయబడ్డాం కాబట్టి ఆయా దేశాల్లో దేవుడు ఏర్పరిచినటువంటి ప్రభుత్వానికి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని సంఘంలో యాక్చువల్‌గా తీసుకొచ్చినప్పుడు ఈరోజు ఈ వారం మనకి బాప్తిస్మాలండి. నెక్స్ట్ వారం మనకి రాళ్ళు పెట్టి కొట్టే కార్యక్రమం అండి అని చెప్పుకోవడానికి వీల్లేదు మనం. సరేనా? తర్వాత రెండవ ఇన్స్టెన్స్ చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8-11 వచనాలు గనుక మనం చూస్తే సబ్బాతును ఆచరించాలని చెప్తుంది. కానీ సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఒక ఇబ్బంది వచ్చేసింది. ఒకడు ఏం చేస్తున్నాడు? సబ్బాతు దినాన పొలాలు ఏరుకుంటున్నాడు. వాడిని ఏం చేయాలి ఇప్పుడు? ఆ ప్రశ్న. దేవా నువ్వైతే సబ్బాతును ఆచరించాలని చెప్పావు. కానీ వీడేమో సబ్బాతును ఆచరించకుండా వీడు పొలాలు ఏరుకుంటున్నాడు. వీడిని ఏం చేయాలి? కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వీడు పొలంలో ఏరుకున్నటువంటి వాడిని తీసుకొచ్చి రాళ్ళేసి కొట్టి చంపేయటం కాదు అక్కడ. దాని ముందున్నటువంటి వచనాలు కూడా చదవాలి మనం. దాని ముందున్నటువంటి వచనాలు స్టేజ్‌ని సెట్ చేస్తాయి. ఏంటంటే ఎవరైనా సరే తప్పుని గనక అనుకోకుండా చేస్తే వాళ్ళని వాళ్ళకి ఒక రకమైనటువంటి క్షమాపణ దొరుకుతుంది. కానీ కొంతమంది క్షమాపణ లేదు. ఎవరు వాళ్ళు? యాడ్ రామా అంటాం. అంటే ఏంటంటే దేవుని వైపు ఫిస్ట్‌ని చూపించేవాళ్ళు. దేవుని వైపు పిడికిలి బిగించి చూపించి నీ ఇష్టం వచ్చింది చేసుకో. అంటే దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం మరణదండన ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడతారు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో పొలాలు ఏరుకునేటువంటి వ్యక్తి మామూలుగా పొలాలు ఏరుకోవడం కాదు. ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్. దే డోంట్ కేర్ అబౌట్ దిస్ గాడ్ అనేటువంటి యాడ్ డ్రామా అంటే విపరీతమైనటువంటి రెబెలియస్ నేచర్‌తో చేసినటువంటి పని అది. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి చేసినటువంటి పని అది. సో అతనికి ఏం చేయాలంటే అతనికి ఆ విధమైనటువంటి దండన విధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మనం యాపటిక్టిక్ లాస్‌ని, క్యాజుయిస్టిక్ లాస్‌ని రెండిటిని కలిపి చూడాలి మనం. ధర్మశాస్త్రం అంతా కూడా క్లోజ్‌లీ నిట్ ఒక బాగా చక్కగా అల్లినటువంటి లేకపోతే కుట్టినటువంటి ఒక మంచి కలర్ లాంటిది. ఒక మంచి బట్ట లాంటిది. సో దాన్నేంటంటే అందులో ఒక దారపోగుని తీసుకొని మనం ఈ దారపోగుని ఒక్కదాన్నే మనం తీసుకొని దీని కలర్ ఏంటనేటువంటిది మనం నిర్ణయించడానికి వీల్లేదు. దీన్ని మిగిలినటువంటి మొజాయిక్ మొత్తం మీద మిగిలినటువంటి అల్లిక మొత్తాన్ని దాని మధ్యలో పెట్టి మనం చూస్తేనే దాని యొక్క విలువేంటో మనకు తెలుస్తుంది. సో ఆ విషయాన్ని చెప్పడానికి నేను ఇది ప్రస్తావించాను. సో యాపటిక్టిక్ లాకి, క్యాజుయిస్టిక్ లాకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో యాపటిక్టిక్ లాస్ యూజువల్‌గా పెనాల్టీని మెన్షన్ చేయవు. అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ ఇస్తాయి. క్యాజుయిస్టిక్ లాస్ ఏం చేస్తాయంటే అవి మీరినప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి పనిష్మెంట్ అనేటువంటిది స్పెసిఫిక్ కేసెస్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటంటే ఆ స్పెసిఫిక్ కేస్ గురించి వచ్చినప్పుడు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే వాళ్ళ భార్య మీద అనుమానం ఉన్నప్పుడు లేదా వాళ్ళ భార్య వ్యభిచారం చేసినప్పుడు ఏం చేయాలి అనేటువంటిది క్యాజుయిస్టిక్ లా మాట్లాడింది అనుకోండి. అది చూసి మనం ఓకే
భార్యలు వ్యభిచారం చేసినప్పుడు ఏం చేయాలనేటువంటి విషయం చెప్తోంది. అంటే బైబిల్ యాక్చువల్‌గా భర్తలు వ్యభిచారం చేసినప్పుడు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వట్లేదనమాట అని తీసుకోవటానికి వీల్లేదు మనం. అది చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్టు. ఎందుకు? క్యాజుయిస్టిక్ లాస్ ఏంటంటే ఎప్పుడైతే ఆ అకేషన్ వస్తుందో, ఆ అకేషన్ వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గరికెళ్ళి దేవా ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అందులో నుంచి పుట్టినటువంటివి క్యాజుయిస్టిక్ లాస్. కాబట్టి ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆపోజిట్ కేసు ఇలా ఏం జరగదు అనేటువంటిది కాదు. ఆపోజిట్ కేసుకి కూడా మిగిలినటువంటి మొజాయిక్‌లో పెట్టి చూసినప్పుడు వ్యభిచారం చేసినటువంటి వాళ్ళని చంపేసేయాలి. ఆ వ్యభిచారం చేసినటువంటి వాళ్ళు భర్త అయినా, భార్య అయినా సరే సాక్షులు ఉన్నప్పుడు వాళ్ళని చంపటం అనేటువంటి విషయం మనం చూస్తాం. సో, నెక్స్ట్ మనం ఈ బొమ్మ అర్థమవుతుందా? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం. అమ్మ! నాకు చిట్ట చివరికి ఇందాక నుంచి గుడారం, గుడారం అంటున్నాను గానీ, ప్రత్యక్ష గుడారం అని మీరు నాకు చక్కటి స్టేట్‌మెంట్ చెప్పారు. ఎందుకు దాన్ని ప్రత్యక్ష గుడారం అన్నాం? అది ప్రత్యక్షంగా గుడారమా? అందుకనా ప్రత్యక్ష గుడారం అన్నాం? దేవుని ప్రత్యక్షత లభించే చోటు, ఆ! మనం దేవుని దగ్గర ప్రత్యక్షం అవ్వాల్సిన చోటు. అది పరిస్థితి. దేవుని యొక్క ప్రత్యక్షత దొరికేటువంటి ప్రదేశం అది. గాడ్ హాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. గాడ్ యాక్చువల్లీ హాస్ స్పోకెన్ ఫ్రమ్ థట్. అందుకనే దాన్ని ప్రత్యక్ష గుడారం అన్నాం. సో, ఇందులో చూస్తున్నారు కదా! ముందున్నటువంటి ఆల్టర్ చూస్తున్నారా? దహన బలి ఇక్కడ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఇది బ్రాంజ్ బేసిన్. వాటర్ ఉంటాయి ఇందులో. ఇక్కడికి లోపలికెళ్ళిన తర్వాత హోలీ ప్లేస్ ఉంటుంది. ఈ చిట్ట చివర్లో హోలీ ఆఫ్ హోలీస్ ఉంటుంది. అంటే ఏంటంటే అతి పరిశుద్ధమైనటువంటి ప్రదేశం ఉంటుంది. ఈ హోలీ ఆఫ్ హోలీస్‌లో గూడా, ఈ హోలీ ప్లేస్‌లో గూడా ఒకవైపేమో ల్యాంప్ స్టాండ్ ఉంటుంది. ఇంకో పక్కనేమో మనకి షో బ్రెడ్ టేబుల్ అంటే సముఖపు రొట్టె బల్ల. ఆ తర్వాత హోలీ ఆఫ్ హోలీస్‌కి ముందు హోలీ ప్లేస్‌కి, హోలీ ఆఫ్ హోలీస్‌కి మధ్యలో మనకి ఒక ఇన్సెన్స్ ఆల్టర్ అంటాం. అంటే ఏంటంటే ఇన్సెన్స్‌ని తెలుగులో ధూపం వేసేటువంటి ఒక ఆల్టర్ ఒకటి. ధూపవేదిక. ధూపవేదిక ఒకటి. ఓకే. సో, దిస్ ఈస్ యాక్చువల్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. సో, ఇక్కడ ఆఫరింగ్స్, సాక్రిఫైసెస్ గురించి నేను కొంచెం మాట్లాడతాను మీతో. ఈ తెలుగులో అసలు ఎట్లా తర్జుమా చేశారు అనేటువంటి విషయం చూస్తే, ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని ఆ తర్జుమాది హీబ్రూలో ఉన్నటువంటి సెన్స్‌ని మనం చేయటం చాలా కష్టం. ఎందుకంటే పదాలు లేవు మనకి. మనం ఏం చేస్తాం? వాళ్ళ త తర్జుమాదారులని తప్పుపట్టడంలో ఉపయోగం లేదు. పదాలే లేవు. ఏం చేస్తాం? అందుకని మనం ఏం చేయాలంటే, ఇట్లా పదాలు లేనప్పుడు అసలు ఒరిజినల్ లాంగ్వేజ్‌లో దాని అర్థం ఏంటి? దాని సెన్స్ ఏంటనేటువంటిది మనం ఒకసారి అర్థం చేసుకొని, ఓహో! ఈ పదానికి వెనకున్నటువంటి ఈ పదానికి వెనకున్నటువంటి సెన్స్ అదనమాట అని చెప్పేసి ప్రతిసారి మనం ఆ పదం బైబిల్‌లో చదివినప్పుడల్లా ఆ సెన్స్‌ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే మనకు పదాలు లేవు గాబట్టి. అర్థమవుతుందా? సో, అంతేగాని ఇక్కడ గూడా బలుంది గాబట్టి, హిందూయిజంలో గూడా బలుంది గాబట్టి, ఈ బలే, ఆ బలే అని జెప్పేసి, భలే బలి బలే అని జెప్పేసి, యేసు ప్రభు గూడా వేదాల్లో ఉన్నాడని చెప్పేసేయటం అనేటువంటిది పొరపాటు. అక్కడ బలనేటువంటిది వేరు. బైబిల్‌లో మనకి ఈ బలి అని ఎక్కడి నుంచైతే తర్జుమా చేశారో, ఏ పదాలనైతే తర్జుమా చేశారో దానికున్నటువంటి సెన్స్ వేరు. ఈ సెన్స్‌ని అంతా వదిలేసి మనం వాటిని తుంగలో దొక్కేసి, ఈ 2 పదాలు కలుస్తున్నాయి గాబట్టి, ఆ పదం, ఈ పదం ఒకటే అని జెప్పేసి వేదాల్లో యేసు అనేటువంటి ఒక సృష్టిని మనం సృష్టించకూడదు. అది చాలా జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి మనం. ఇంగ్లీష్‌లో 2 పదాలున్నాయండి. ఆఫరింగ్ అనేటువంటి ఒక పదం ఉంది. ఈ ఆఫరింగ్ అంటే గిఫ్ట్. అంటే ఎవరికైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళటం. మనం మన టీచర్ల దగ్గరికెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఏం జేసేవాళ్ళంటే, ఒక గిఫ్ట్ తీసుకెళ్ళమని అడిగేవాళ్ళు. ఏంటంటే, "ఒరేయ్! ఫలమో లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్ళరా ఉట్టి చేతులతో వెళ్ళొద్దనేవాళ్ళు." కొన్ని కొన్ని సార్లు నేను పరీక్ష పాస్ అయిన తర్వాత లడ్లు తీసుకెళ్ళమని బాక్స్‌లో పెట్టిచ్చేవాళ్ళు. టీచర్‌కివ్వు. ఆహ్, "నువ్వు పాస్ అయ్యావు గదా! పరీక్ష చాలా చక్కగా పాస్ అయ్యావు. సో, టీచర్ గారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నువ్వు ఎళ్లి లడ్లు ఇవ్వు" అని చెప్పేవాళ్ళు. మధ్యలో ఒకటి 2 ఏసేసేవాడిననుకోండి నేను అవి వేరే విషయం. తీసుకెళ్ళే లోపల. సో, గిఫ్ట్ అన్నమాట. దిస్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ ఎ గిఫ్ట్ అనేటువంటిది ఆఫరింగ్ అది. అయితే సాక్రిఫైస్ అనేటువంటి పదం గూడా ఇంగ్లీష్‌లో మనం ఉపయోగిస్తాం కదా! ఈ సాక్రిఫైస్ అంటే ఏంటంటే, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. దానికి అర్థం ఏంటంటే, సంథింగ్ దట్ మేక్స్ హోలీ. పరిశుద్ధపరిచేది అనేది అర్థం. కానీ హీబ్రూలో గూడా 2 పదాలున్నాయి. ఆఫరింగ్‌కి, సాక్రిఫైస్‌కి డిఫరెంట్ పదాలను ఉపయోగించడం అనేటువంటిది జరిగింది హీబ్రూ గూడా. ఉదాహరణకి ఆఫరింగ్ అనేటువంటి పదం. ఎవరన్నా సరే లేవీకాండం ఓపెన్ చేస్తారా? లేవీకాండం ఓపెన్ చేసి మొదటి వచనం ఎవరన్నా చదవగలరా? మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో
ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, సో అక్కడ మేకల మందలో నుండి గాని. బ్రదర్ అక్కడ ఏం చేశారు? అక్కడ బలి అనేటువంటి పదం ఉపయోగించారా? అవును, ఓకే. ఇప్పుడు బలి. ఏం చేస్తారంటే 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు 3వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని 6వ వచనం ఒకసారి చదవండి. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది, 3వ వచనం చదవండి ఒకసారి. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అన్ని చోట్ల ఏమని చేశారు చూడండి తెలుగులో. బలి. ఓకే. సో ఇక్కడే పొరపాటు అయిపోయింది. ఎందుకంటే పదాలు లేవు. ఏం చేస్తాం? పదాలు ఉంటే కదా మనం చేయటానికి. వాళ్ళని తప్పుబట్టి తెలుగు బైబిల్ తప్పు అంటే కుదరదు. పదాలు లేవు. ఏం చేస్తాం? అందుకనే హీబ్రూలో మొదటి అధ్యాయంలో మొదటి 3 అధ్యాయాల్లో బలి అనేటువంటి పదమే కనిపించదు మనకి. ఉపయోగించబడినటువంటి మాట ఏంటంటే కోర్బాన్ అనేటువంటి పదం ఉపయోగిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పదం వినంగానే వాళ్ళకి తెలిసిపోతుంది. కోర్బాన్ అంటే ఇది ఒక రకంగా ఉందంటాం. ఏంటది ఆ పదం? కుర్బాన్. కానీ ఆ సెన్స్ కూడా కాదు ఇక్కడ. హీబ్రూలో కోర్బాన్ అనేటువంటిది కెరెవ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. కెరెవ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. కెరెవ్ అంటే ఏంటంటే దగ్గరగా ఉండటం. కోర్బాన్ అంటే ఏంటంటే ఏదైతే దగ్గరగా తీసుకొస్తుందో దాన్ని కోర్బాన్ అంటాం. అంటే లేవికాండం మొదటి 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, ఎస్పెషల్లీ మొదటి 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నిర్గమకాండంలో వాళ్ళు సైనాయి పర్వతం దగ్గరికి వచ్చేసారు. సైనాయి పర్వతం దగ్గర వాళ్ళు ఇప్పుడు టాబర్నాకిల్‌ని కట్టేసారు, అయిపోయింది. అంటే ప్రత్యక్ష గుడారాన్ని కట్టేసారు, అయిపోయింది. ప్రత్యక్ష గుడారం దగ్గరికి సైనాయి పర్వతం మీద వాళ్ళు సైనాయి పర్వతం మీద వాళ్ళతో ప్రత్యక్షమైనటువంటి దేవుడు, వాళ్ళతో కలిసినటువంటి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి వచ్చేసింది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి వచ్చేసాడు కదా, దాని చుట్టూరు వీళ్ళందరూ ఉండాలి కలిసి. కానీ ఎట్లుంటారు? వీళ్ళేమో అతి అపరిశుద్ధులాయే, ఆయనేమో అతి పరిశుద్ధుడాయే. వీళ్ళిద్దరు ఒకరితో వాళ్ళు పొసగలరా? అసలు కలిసి ఉండగలరా? అసలు ఇంపాసిబుల్. దేవుడు అతి పరిశుద్ధుడు, వీళ్ళేమో అతి అపరిశుద్ధులు. మనం కూడా ఇప్పుడు వెలుగుని చీకటిని రెండింటిని పక్కన పెట్టి చూడండి ఒకసారి. రెండింటిని కలిపి చూపించగలరా ఎవరన్నా సరే? చూపించలేరు. ఏం చేస్తుందంటే ఆయన యొక్క పరిశుద్ధత మన యొక్క అపరిశుద్ధతని మొత్తాన్ని మటాష్ చేసి పారేస్తుంది. కాబట్టి ఏంటంటే ఆయనకి దగ్గరలో విసినిటీలో మనం బ్రతకటానికి ఏదో అవసరం. ఆయనకి మనల్ని అతి అపరిశుద్ధులమైనటువంటి మనల్ని అతి పరిశుద్ధుడైనటువంటి ఆయన దగ్గరకు చేర్చటానికి కోర్బాన్ అవసరంట. దగ్గరకు తీసుకెళ్లేది ఏదో కావాలట. దాని గురించి మాట్లాడుతున్నారు లేవీకాండంలో. అందుకనే కోర్బాన్ అంటే ఏంటంటే అర్పణ కూడా కాదు అక్కడ, అది బలి కూడా కాదు అక్కడ. అది అందులో బలి ఉంది. బలి అంటే ఏంటి? మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే వేటను ఒక వేటైరా, అదొకటే గుర్తుకొచ్చేది మనకి. కానీ అది కాదు. ఇక్కడ అంతకంటే డీపర్ మీనింగ్ ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు ఏదైతే ఇప్పుడు దేవుడు టెంట్ ఆఫ్ ద మీటింగ్‌లో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు కదా, దాని చుట్టుపక్కల ఇజ్రాయేల్ బతికి బట్టగట్టాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆయనకి దగ్గరగా రావటానికి కోర్బాన్ కావాలి. ఇక బలి అనేటువంటి పదం 3వ అధ్యాయంలో ఫెలోషిప్ ఆఫరింగ్ లేకపోతే పీస్ ఆఫరింగ్, సమాధాన సంబంధమైనటువంటి ఆ బలి దగ్గరే దాన్ని జబాక్ అనేటువంటి పదం ఉపయోగించారు. జబాక్ అనేటువంటి పదం ఇట్ అకర్స్ ఓన్లీ ఇన్ ద 3rd చాప్టర్. బలి అనేటువంటి పదం హీబ్రూలో రియల్ సెన్స్‌లో 3rd చాప్టర్‌లోనే మనకి కనిపిస్తుంది. దాని గురించి మనం క్లియర్‌గా వద్దాం. ఇక్కడ ఇది కొంచెం మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ. సరే, ఇక్కడ నేనేం చేస్తానంటే మీకు కొంచెం సేపు యాక్చువల్‌గా రకరకాలైనటువంటి బలుల గురించి నేను కొంచెం క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు. ఎప్పుడైనా మనకు సమయం ఉన్నప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్ ఇన్ మోర్ డీటెయిల్స్. వేరే సెషన్ ఎక్కడైనా పెట్టుకొని మనం వాటి గురించి మోర్ డీటెయిల్స్ చూద్దాం. సో బలుల్లో మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే దహన బలి ఒకటి ఉంటుంది కదా. దహన బలిలో మనం ఏం చేస్తారు అంటే దహన బలిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి తన చేతుల్ని ఏం చేస్తాడంటే ఆ దహన బలి మీద పెడతాడు ఇట్లాగా. సో దహన బలి మీద పెట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతని పాపాలను మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ దహన బలి మీదకు పంపిస్తున్నాడు అని చెప్పేసి అంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే బైబిల్ యాక్చువల్‌గా దాన్ని సపోర్ట్ చేయదు. అసలు ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీకి అది కంప్లీట్ వ్యతిరేకం. అది
దహన బలి మీద యాక్చువల్‌గా చెయ్యి పెట్టినప్పుడు అతను ఐడెంటిఫై చేస్తున్నాడు. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే నేను ఈ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. ఆ బలి ఇచ్చేటువంటి ఆ యానిమల్‌తో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు తను. అంతేగాని తన పాపాన్ని పంపించట్లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ గనక తన పాపాన్ని పంపిస్తుంటే ఆ యానిమల్‌ని తీసుకెళ్ళి యాక్చువల్‌గా ఆల్టర్ మీద పెట్టడం అనేటువంటిది అపవిత్రపరచడం అసలు యాక్చువల్‌గా అది. అది అలౌడ్ కాదు. ఇంకొకటి సమాధాన బలుల్లో కూడా 3వ అధ్యాయంలో మనం చూసేదేంటంటే చేతులు పెడతారు అక్కడ గూడా. చేతులు పెట్టినప్పుడు అక్కడ గనక ఒకవేళ పాపం గనక దాని మీదకి వెళ్తున్నప్పుడు సమాధాన బలిని యాక్చువల్‌గా కొంత పోర్షన్ ప్రీస్ట్‌లకి వెళ్తుంది. కొంత పోర్షన్ యాక్చువల్‌గా వీళ్ళు తింటారు. అక్కడ కూర్చొని ఎవరైతే అర్పించారో వాళ్ళు వాళ్ళ స్నేహితులందరితో కూర్చొని తింటారు. పాపం పెట్టినటువంటి దాన్ని ఎట్లా తింటారు వీళ్ళు? కుదరదది. సో, థాట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. అది అక్కడ ఏం చెప్తుందంటే చెయ్యి పెట్టటం అనేటువంటిది ఐడెంటిఫికేషన్ అక్కడ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సో, దహన బలిలో జరిగేటువంటిదేంటంటే పూర్తిగా దాన్ని ఒక యానిమల్‌ని సాక్రిఫైస్ చేసిన తర్వాత దాని బ్లడ్‌ని తీసుకొని ఏం చేస్తారంటే ఆ బయట దహన బలికి సంబంధించినటువంటి ఆల్టర్ ఏదైతే ఉందో ఆల్టర్ చుట్టూరా స్ప్లాష్ చేస్తారు. అంటే ఏంటంటే రక్తం గూడా బలిలో భాగమే అక్కడ. ఆ తర్వాత ఆ చర్మం తప్పితే మిగిలినటువంటి యానిమల్ మొత్తాన్ని కూడా కంప్లీట్‌గా ఏం చేస్తారంటే కాల్చివేస్తారు. ఎక్కడా గూడా ఇందులో దహన బలిలో ఏది గూడా ప్రీస్ట్‌లు గాని, తర్వాత ప్రజలు గాని తినటానికి కాదు. వాళ్ళేం చేస్తారంటే కంప్లీట్‌లీ దే హావ్ టు బర్న్ వితౌట్ యాక్చువల్లీ ద హైడ్ తప్పితే మిగిలినటువంటి దాన్ని మొత్తం లోపల ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని గూడా కాల్చివేసేసేయాలి దాని మీద. ఇట్ టాక్స్ అబౌట్ దహన బలి యాక్చువల్‌గా కంప్లీట్ కాన్సక్రేషన్ గురించి చెప్తుంది. ఏంటంటే దట్స్ అన్ అరోమా ప్లీజింగ్ టు గాడ్. అరోమా అంటే ఏంటంటే దేవునికి ఇంపైనటువంటి సువాసన అది. ఎందుకు? పరిపూర్ణమైనటువంటి సమర్పణ అది. అందుకనే పౌలు గారు నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట అంటారు. ఏంటంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడేటప్పుడు మన శరీరాల్ని సజీవ యాగంగా దేవునికి దహన బలిగా ఇద్దాము అని చెప్పేసి మాట్లాడతాడు. అది తెలుగులోను, ఇంగ్లీష్‌లోను 2 తర్జుమాల్లోనూ మనకు సరిగ్గా రాదది. కానీ యాక్చువల్‌గా అక్కడ ఆయనకున్నటువంటి సెన్స్ ఏంటి? ఆయనకు అర్థమైంది. పాత నిబంధన గ్రంథంలో సెన్స్ ఏంటో ఆయనకు అర్థమైంది కాబట్టి, ఎక్కడ కూడా రిజర్వ్డ్‌గా ఉంచుకోకుండా పరిపూర్ణమైనటువంటి సమర్పణ. నేను కొంచెం ప్రభు కోసం బతుకుతాను, లేకపోతే కొంచెం లోకం కోసం బ్రతుకుతాను అనేటువంటిది కాదుట. దహన బలిలో ఉన్నటువంటి విషయం. లేకపోతే నేను లోకం కోసం ప్రభువుని ఆశ్రయిస్తాను అనేటువంటిది కూడా కాదుట. ఎందుకు? యేసు ప్రభుని ఎందుకు ఆశ్రయిస్తారు కొంతమంది? డబ్బుల కోసమో, లేకపోతే కొంతమందికి ఇహ సంబంధమైనటువంటి విషయాలు, ఇహ సంబంధమైనటువంటి స్వస్థత కోసం ఆయన్ని అనుసరించడం ఇట్లాంటివి కొంతమందికుంటాయి. వాళ్ళ ఆశ అంతా కూడా ఏంటంటే యేసుప్రభు ఎందుకు అవసరం అంటే ఈ లోకంలో సంతోషంగా ఉండటానికి. ఈ లోకంలో వాళ్ళు ప్రాస్పెరిటీని అంటే సంపదతో ఉండటానికి యేసుప్రభుని వాళ్ళు ఆశ్రయిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రేమ ఏంటంటే యేసుప్రభు మీద లేదు. ప్రేమ అంతా కూడా ఇహ సంబంధమైనటువంటి దాని మీద ఉంది. ఇదిగా దహన బలికి సంబంధించినటువంటిది. దహన బలికి సంబంధించినటువంటిది ఏంటంటే దేవుడే నాకు ఆశ్రయం. దేవుడే నాకు సమస్తం. దేవుని కోసమే నేను బ్రతుకుతున్నాను. ఆయనకి పరిపూర్ణంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నాకు కలిగిందంతా కూడా దేవుని వల్ల కలిగినటువంటిది. నాకు కలిగిందంతా కూడా దేవుని కోసం కలిగినటువంటిది అనేటువంటి దాంతో వచ్చి దహన బలిని సమర్పించేటువంటి విషయం అక్కడ. దాంతో పాటు యాక్చువల్‌గా గ్రెయిన్ ఆఫరింగ్ అంటే దాన్నేమంటాం? ధాన్యంతో సంబంధించినటువంటి ఆఫరింగ్స్ మనం చూస్తాం. 2వ అధ్యాయంలో. తర్వాత కానీ ఇంపార్టెంట్ 2 ఆఫరింగ్స్‌ని గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో లేవీకాండం 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో ఒక 2 ఇంట్రెస్టింగ్ బలుల గురించి రాయటం అనేటువంటిది జరిగింది. ఎవరైనా గెస్ చేయగలరా? లేకపోతే ఎవరైనా చూసి చెప్పగలరా? వాటిల్ని ఏమంటారు? పాప పరిహారార్థ బిల్లు ఒకటి, 4వ అధ్యాయంలో పాప అపరాధ పరిహారార్థ బల, ఆ! ఇంకోటి అపరాధ పరిహారార్థ బల, ఇంకోటేంటి? అపరాధ పరిహారార్థ బల. ఆ తెలుగులో నేను అదే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఏం మాట్లాడారనేది. ఇంగ్లీష్‌లో అయితే సిన్ ఆఫరింగ్ అండ్ గిల్ట్ ఆఫరింగ్ అని చేశారు. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. స్కిన్ ఆఫరింగ్ పాప పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్ అపరాధ పరిహారార్థ బలి. ఓకే. ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసం ఏంటో? నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ రెండిటికి సిన్ ఆఫరింగ్ సిన్ ఆఫరింగ్ కి గిల్ట్ ఆఫరింగ్ కి రెండింటి మధ్యన తేడా ఏంటి? మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అసలు? మధ్యలో ఉన్నటువంటి తేడా ఏంటి అసలు? దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటండి? తెలియకుండా ఇప్పుడు ఒక పొరపాటున జరిగేటటువంటిది వితౌట్ అవర్ కాన్షియస్నెస్. ఇంకోటి ఏదో వాంటెడ్ గా మనకు తెలిసి మనం చేసేటటువంటి. కానీ రెండిట్లో 5వ అధ్యాయంలో కనుక చూస్తే గిల్ట్ ఆఫరింగ్ లో కూడా అన్‌ఇంటెన్షనల్ ఉన్నాయి చూడండి.
14వ వచనం కనుక చూస్తే 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే వెన్ ఎనీవన్ ఈస్ అన్ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ బై సిన్నింగ్ అన్ఇంటెన్షనల్లీ అనేటువంటి పదం చూస్తున్నారు చూడండి అక్కడ. 4వ అధ్యాయంలో 1వ వచనంలో ద లార్డ్ సెడ్ టు మోసెస్ సే టు ద ఇజ్రాయెలైట్స్ వెన్ ఎనీవన్ సిన్స్ అన్ఇంటెన్షనల్లీ. సో 2 చోట్ల అన్ఇంటెన్షనల్ ఉన్నాయి, 2 చోట్ల ఇంటెన్షనల్ ఉన్నాయి. ఏం చేద్దాం? వేరే వారి యొక్క ఆస్తులను గాని వేరే వారి యొక్క వాటిని గాని తీసుకున్నప్పుడు అపరాధ రుసుము చెల్లించి అపరాధ పరిహారత బలిగా అనుకోవచ్చు. సరే, మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభుని, అంటే రాబోయేటువంటి మెస్సాయా అని, మనకి ఇప్పుడు యేసు ప్రభు అని తెలుసు, రాబోయేటువంటి మెస్సాయా గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి అన్నారు. మరి ఆయన ఏం చేశాడు? ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నాడు ఆయన? ఓకే, సో మనం కొంచెం ఇక్కడ మాట్లాడదాం క్లియర్గా, చాలా జాగ్రత్తగా వినండి. అందుకనే ధర్మశాస్త్రాన్ని మనం పక్కన పెట్టేసాము అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి దాన్ని కూడా మనకు అర్థం కాదు. ఇది మనకు సంబంధించింది కాదులే, ఇది మొత్తం కొట్టేశారు అని చెప్పేస్తే అది చాలా సింపుల్. అంటే ఇది లేజీ మ్యాన్, సోమరిపోతు యొక్క పని అదంతా కూడా. వి రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా లెవిటికల్ సిస్టమ్ మీదే ఆధారం చేసుకొని రాసినటువంటిది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక జాగ్రత్తగా అర్థం అవడానికి ఇది అర్థమైతే ఇందులో ఉన్నటువంటి మాధుర్యం అంతా కూడా మనం చక్కగా జురుకోవచ్చు మనం. సో ఒకసారి వినండి, ఒకసారి జాగ్రత్తగా వినండి, ఓకేనా? మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ 2 విషయాల్ని మనం చూస్తాం. ఏమిటంటే హోలీనెస్ అనేది ఒకటి, క్లీన్ అనేటువంటిది ఒకటి. ఇంగ్లీష్లో ప్యూర్ అని కూడా చేశారు దాన్ని. ఉదాహరణకి కొన్ని యానిమల్స్ని ఏమన్నారు? కొన్ని యానిమల్స్ని తినొచ్చు, కొన్ని యానిమల్స్ని తినకూడదు అన్నారు. తెలుగులో ఎలా తర్జుమా చేశారు చెప్పండి ఒకసారి. పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు. మరి హోలీనెస్ని ఎట్లా చేశారు? పరిశుద్ధం అని చేశారు. ఓకే, దట్స్ గుడ్. యాక్చువల్గా దే ఆర్ ట్రైయింగ్ టు షో సమ్ డిస్టింక్షన్ బిట్వీన్ దెమ్. ఎంత చక్కగా బ్యూటిఫుల్గా థాట్ ప్రాసెస్ని ఇచ్చారు మన తెలుగు తర్జుమాదారులు. సో పరిశుద్ధతకి పవిత్రతనా మీరు చెప్పింది? పవిత్రమైనది పరిశుద్ధం. రెండింటికి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు చూడండి, హోలీనెస్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని కేటగిరీస్ని ఉపయోగిద్దాం, ఓకేనా? గాడ్ ఈజ్ హోలీ. ఆయనతో కంపేర్ చేసుకుంటే మనందరం కూడా అన్హోలీ, అవునా? అయితే ఇజ్రాయెల్లో మోస్ట్ హోలీ పీపుల్ ఎవరు దేవుడు కాకుండా? యాజకుల్లో కూడా ప్రధాన యాజకుడు, తర్వాత యాజకులు, ఆ తర్వాత ఇంకా లేవీయులు, తర్వాత ఇంకా ఇజ్రాయేలీలు, ఫైనల్లీ కదా? సో హోలీనెస్ అనేటువంటిది ఏంటంటే, హోలీనెస్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రాక్సిమిటీ టు గాడ్. దేవునికి దగ్గరగా వెళ్ళటంతో సంబంధమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, హై ప్రీస్ట్ యాక్చువల్గా హోలీ ఆఫ్ హోలీస్లో వన్స్ ఇన్ ఎ ఇయర్ యోమ్ కిప్పురిం లేకపోతే డే ఆఫ్ అటోన్మెంట్ రోజు వెళ్తాడు. కాబట్టి హీ ఈజ్ హోలీ వెన్ కంపేర్డ్ టు ద అదర్ ప్రీస్ట్స్. సో ప్రీస్ట్లు హోలీ ప్లేస్ దాకా వెళ్ళగలరు, ఆ ప్రాక్సిమిటీ, దేవునికి దగ్గరగా వెళ్ళటం, అక్కడ దాకా వెళ్ళగలరు. కాబట్టి ఏంటంటే దే ఆర్ హోలీ వెన్ కంపేర్ టు ద ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలీలతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు హోలీ. ఇజ్రాయేలీలు యాక్చువల్గా అవుటర్ కోర్ట్ దగ్గర ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు మిగిలినటువంటి జనాంగాలు, మిగిలినటువంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇజ్రాయేలీలు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దే ఆర్ హోలీ వెన్ కంపేర్ టు ద అదర్ నేషన్స్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ప్లేసెస్లో కూడా అతి పరిశుద్ధ స్థలం ఎందుకు? అది అతి పరిశుద్ధం ఎందుకు? అది దేవుడు అక్కడ నుంచి మాట్లాడతాడు. నేను ఇందాక ఇచ్చినటువంటి ఒక క్లూ ఏంటంటే, దేవుని యొక్క సన్నిధికి క్లోజ్గా ఏదైతే ఉంటుందో అది అతి పరిశుద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఆ సన్నిధి నుంచి కొంచెం దూరం పెరుగుతున్న కొద్దీ పరిశుద్ధత అనేటువంటిది, గ్రెడేషన్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది అనేటువంటి విషయం చెప్పాను నేను కదా. అందుకని అతి పరిశుద్ధ స్థలం, ఆ స్థలం ఎందుకు అతి పరిశుద్ధం ఎందుకు? అది బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ టు గాడ్. ఎందుకు అతి పరిశుద్ధ స్థలంతో కంపేర్ చేసుకుంటే పరిశుద్ధ స్థలం ఎందుకు పరిశుద్ధం, అది అతి పరిశుద్ధం ఎందుకు కాదంటే, బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ద, అంటే రిమూవ్డ్ అంటే ఈ డిస్టెన్స్ ఉంది. అతి పరిశుద్ధ స్థలం దేవుని యొక్క సన్నిధికి యాక్చువల్గా ఇంకొంత డిస్టెన్స్ ఉంది. తర్వాత అవుటర్ కోడ్ ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది. అర్థమవుతుందా మీకు? ఆ తర్వాత ఇజ్రాయెల్ యొక్క క్యాంప్ ఇంకొంచెం దూరం ఉంది. ఆ తర్వాత వెలుపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇజ్రాయెల్ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రొఫేన్ అన్నట్టుగా. ప్రొఫేన్ అంటే ఏంటంటే కామన్. సో పరిశుద్ధత అంటే సేక్రెడ్, ఒక పర్పస్ కోసం ఉన్నటువంటిది, ఒక ఉద్దేశం కోసం నియమించబడింది. కామన్ అంటే ఏంటంటే ఆ ఉద్దేశం కాకుండా యాక్చువల్గా కామన్గా ఉన్నటువంటిది. అందుకనే
దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వెజల్స్ని, దేవుని యొక్క పాత్రల్ని కూడా, ఆ పాత్రలు దేవుని యొక్క సన్నిధి కోసమే ఉపయోగించబడ్డాయి. దాన్ని వేరే పర్పస్ కోసం ఉపయోగించకూడదు. మంచినీళ్ళు తాగటానికి ఉపయోగించకూడదు వాటిని. వాటిని ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకించబడ్డాయి. ఒక ఉద్దేశం కోసం, దేవుని యొక్క సన్నిధి కోసం ప్రత్యేకించబడ్డాయి కాబట్టి వాటి కోసమే చేయాలి. ఎప్పుడైతే దాన్ని కామన్ పర్పసెస్ కోసం ఉపయోగిస్తామో, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దాన్ని కామన్ పర్పసెస్ కోసం ఉపయోగిస్తామో అదేమవుతుందంటే డిసక్రేట్ అయిపోతుంది. ఏమవుతుంది? కాన్సక్రేటెడ్ థింగ్ కాస్త డెసక్రేట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. అందుకనే ఈ ఈ డయాగ్రామ్‌లో మనకు కనిపిస్తుంది ఏంటంటే, సో శాంక్టిఫై చేయబడింది ఏదైనా సరే. ప్రీస్టులు శాంక్టిఫై చేయబడ్డారు. శాంక్టిఫై చేయబడిన తర్వాత వాళ్ళు కాన్సక్రేషన్ అంటాం. శాంక్టిఫై చేయబడటం అనేటువంటిది. వాళ్ళు పరిశుద్ధులవుతారు, పరిశుద్ధీకరించబడతారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కామన్ పర్పసెస్ కోసం అయితే కామన్ పర్పస్ కోసం వెళ్ళిపోతారో, వాళ్ళు చేయబడినటువంటి పర్పస్ కాకుండా కామన్ పర్పస్ కోసం ఎప్పుడైతే అవుతారో వాళ్ళు డెసక్రేట్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ కాన్సక్రేట్ అవ్వాలంటే మళ్ళీ శాంక్టిఫై చేయాలి వాళ్ళని. ఇది ఒక పర్పస్. హోలీనెస్ అనేటువంటిది ఒక స్టేటస్ అనేటువంటిది. ఓకే. అయితే ప్యూరిటీ అనేటువంటిది టోటల్లీ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. ప్యూరిటీ ఏంటంటే ఇక్కడ ప్రెజెన్స్ మాత్రమే కాదు. ఏంటంటే ఇది క్రియేషన్‌కి సంబంధించినటువంటి విషయం. దేవుడు ఏదైతే సృష్టించాడో, ఆ సృష్టిలో జరిగినటువంటి అక్రమం ఏదైతే ఉందో, ఆ అక్రమానికి గనక దగ్గరగా ఉంటే మనం ఇంప్యూర్ అయిపోతాం. ఆ అక్రమం నుంచి యాక్చువల్‌గా దూరంగా వచ్చినప్పుడు మనం ప్యూర్ అవుతాం. దీన్ని నేను ఇంకొంచెం క్లారిఫై చేసి చెప్తాను. తర్వాత కొంచెం క్లారిఫై చేసి చెప్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పేదాన్ని. ఈ సిన్ ఆఫరింగ్ అండ్ గిల్ట్ ఆఫరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే డెసక్రేట్ అయిపోయారనుకోండి, ఆ డెసక్రేట్ అయిపోయినటువంటి వాళ్ళని మరల తిరిగి కాన్సక్రేట్ చేయడానికి, వాళ్ళ హోలీనెస్ అనేటువంటి స్టేటస్‌లోకి రీఇన్‌స్టేట్ చేయాలి అంటే గిల్ట్ ఆఫరింగ్ అవసరం. 5వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి గిల్ట్ ఆఫరింగ్ అవసరం. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే పరిశుద్ధమైనటువంటి వాటిల్ని ఇంప్యూర్ గనక చేశారంటే, ఆ ఇంప్యూర్ అయినటువంటి వాళ్ళు మరలా ప్యూరిఫై అవ్వాలి అంటే సిన్ ఆఫరింగ్ అవసరం. దాన్ని తెలుగులో పాప పరిహారార్థ బలి అన్నారు కదా! దాన్ని ఇంప్యూర్ అయినటువంటి వాళ్ళని ప్యూరిఫై చేయటానికి సిన్ ఆఫరింగ్ అవసరం. అంటే కుడివైపు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది, దానికి సిన్ ఆఫరింగ్ అవసరం. 4వ అధ్యాయంలో కనిపించేది. ఎడమ వైపు అయితే ఏదైతే ఉందో దాన్ని కాన్సక్రేట్ చేయడానికి మనకి గిల్ట్ ఆఫరింగ్ అవసరం. అందుకని గిల్ట్ ఆఫరింగ్ అనేటువంటిది కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు. ఒక కుష్టివాడు ఉన్నాడు. లేవికాండంలో మనకు కనిపిస్తాడు. కుష్టి అతన్ని ఏం చేస్తారు? పాలెం అవతల పెడతారు. పాళెం అవతల పెట్టేస్తారు. ఎందుకు పెడతారు? అపవిత్రుడు కాబట్టి. ఓకే. ఎందుకు? దేవుడు అతన్ని అట్లా సృష్టించలేదు. ఆయన రోగం వల్ల అది ఇది అపవిత్రంగా దేవుని యొక్క సృష్టికి అక్రమం వల్ల జరిగినటువంటిది అది. కాబట్టి సో హీ బికేమ్ ఇంప్యూర్. పాలెం బయట పెట్టడం వలన ఏమవుతారు? ఇజ్రాయెల్ జనాంగంలో నుంచి బయటకు వెళ్ళటం వలన ఏమవుతున్నాడు? ఆయన డెసక్రేట్ అవుతున్నాడు. చూసారా మీరు? నేను ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? హోలీనెస్ అనేటువంటి దేవుని యొక్క ప్రెజెన్స్ తో సంబంధించినటువంటిది. ఎవరైతే హోలీ ఆఫ్ హోలీస్ దగ్గరికి వెళ్ళగలరో వాళ్ళు పరిశుద్ధులు. ప్రధాన యాజకుడు హోలీ ప్లేస్ దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, తర్వాత ఔటర్ కోర్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఇజ్రాయెల్ పాళెంలో ఉన్నటువంటి వాళ్ళు, పాళెం వెలుపల ఉన్నటువంటి వాళ్ళు. ఇతను పాళెం వెలుపలికి తీసుకువెళ్ళటం వలన, ఇజ్రాయెల్ జనాంగంలో నుంచి అతను బయటకు వెళ్ళిపోవడం వలన అతను ఏమయ్యాడంటే డీసెక్రేట్ అవ్వటం వలన అతన్ని, అది హీల్ అయిపోయిన తర్వాత, అతని నుంచి క్యూర్ అయిపోయిన తర్వాత అతను ఏం చేయబడాలి అంటే మరల ఇజ్రాయెల్ జనాంగంలోకి ఆ స్టేటస్ని రీఇన్స్టేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అతనికి. కాబట్టి గిల్ట్ ఆఫరింగ్ ఇచ్చారు ఇక్కడ ఆయనకి. గిల్ట్ ఆఫరింగ్ వల్ల ఆయన ఏం చేయబడుతున్నాడంటే మరల పరిశుద్ధ జనాంగంలో, దేవుని యొక్క పరిశుద్ధ జనాంగంలో పాలిభాగస్తుడిగా చేయబడుతున్నాడు ఆయన. ఎవరన్నా సరే, అంటే ఏంటంటే పరిశుద్ధమైన దాన్ని ఎవరన్నా పొల్యూట్ చేస్తే గనక అది డెసక్రేట్ అయిపోతుంది. కాబట్టి ఆ డెసక్రేట్ అయినటువంటి దాన్ని రీఇన్స్టేట్ చేయడానికి, మరలా అది పరిశుద్ధమైనటువంటి స్టేటస్కి తీసుకువెళ్ళటానికి గిల్ట్ ఆఫరింగ్ అనేటువంటిది అవసరం. దాన్ని తెలుగులో అపరాధ పరిహారార్థ బలి అన్నారు. దానివల్ల అసలు ఏ విధమైనటువంటి అర్థం మనకు రాదు, కానీ దట్స్ వాట్ ద సెన్స్ ఇస్. ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది నా కోసం చదువుతారా? ఒకసారి రీడ్ ఇట్ ఫర్ మీ ప్లీజ్ కైండ్లీ. ఏంటంటే లేవికాండం 19వ అధ్యాయం 20 నుంచి 23 వరకు చదువుతారా ఎవరైనా? ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి,
ఊరక విడిపింపబడుకుండగానేమి ఒకడు దానితో సైనించి వీర్య స్థలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకుని రావాలను. చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరికో ప్రదానం చేయబడినటువంటి ఒక ఆమెను తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే, ఇతను అన్యాయంగా ఆమెతో శయనించడం అనేటువంటి జరిగింది. దీనివల్ల ఏం చేస్తున్నాడంటే, అతను డెసక్రేట్ చేసినటువంటిది ఏంటంటే గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులే కాదు పరిశుద్ధమైనవి. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులే కాదు పరిశుద్ధమైనటువంటి వాళ్ళు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధమైనటువంటి వాళ్ళే. వినిపిస్తుందా నేను చెప్పేది మీకు? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులే. అందుకనే రాజులు, యాజక సమూహం, హోలీ నేషన్ అనేటువంటి పరిశుద్ధ జనాంగం అనేటువంటి విషయం మనం చూస్తాం అక్కడ. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే కాబట్టి, దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి, దేవుని యొక్క ప్రాక్సిమిటీ ప్రెజెన్స్ కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, ఒక ఇజ్రాయేలీకి వ్యతిరేకంగా తప్పు చేయటం అనేటువంటిది కూడా డెసక్రేషన్ ఆఫ్ ద గాడ్ శాంక్టా అని అర్థం. అంటే దేవుని యొక్క పరిశుద్ధతని డెసక్రేట్ చేయటం అని అర్థం. ఒక ఇజ్రాయేలీడికి అన్యాయం చేసినప్పుడు, పరిశుద్ధుడైనటువంటి ఒక ఇజ్రాయేలీడు కాబట్టి అతనికి అన్యాయం చేసినప్పుడు చేసినటువంటిది దేవుని యొక్క పరిశుద్ధతని డెసక్రేట్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలట? గిల్ట్ ఆఫరింగ్ ని తీసుకురావాలట. మరలా అతన్ని ఆ స్టేటస్ కి తీసుకువెళ్ళాలంటే ఏమవుతుందంటే అపరాధ పరిహారార్థమైనటువంటి బలిని తీసుకురావాలట. సో సిన్ ఆఫరింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్ టు మేక్ సంబడి ఫ్రమ్ ఇంప్యూర్ టు ప్యూర్. ఉదాహరణకి యేసు ప్రభు పుట్టినప్పుడు, మేరీ కన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె ఏ ఆఫరింగ్ ఇచ్చింది? తీసుకువెళ్ళి నూతన నిబంధన గ్రంథంలో ఇచ్చిందా లేదా? ఆమె సిన్ ఆఫరింగ్ గా ఇచ్చింది. ఆమె సిన్ ఆఫరింగ్ గా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ లో ఏంటంటే బర్త్ అనేటువంటిది చాలా పవిత్రమైంది బర్త్ అనేటువంటిది. కానీ మనం మానవాళ్ళంతా కూడా మనం పాపిష్టులం అయిపోయాం కాబట్టి ఆ బర్త్ అనేటువంటి మ్యాటరే యాక్చువల్గా ఇట్ రిమైండ్స్ us ఆఫ్ వాట్ హ్యాపెన్ టు హ్యుమానిటీ. అంటే మీరు ఫలించి అభివృద్ధి చేయండి అనేటువంటి విషయం జరుగుతుంది, కానీ మనం యాక్చువల్గా దేవుని యొక్క సన్నిధిలో దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధం కలిగి చేసినటువంటి వాళ్ళం కాదు. అభివృద్ధి అయితే చెందుతున్నాం కానీ ఫలింపు అనేటువంటిది లేదు మనకి. కాబట్టి ఇట్ రిమైండ్స్ us ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇట్ రిమైండ్స్ us మనకి పడిపోవటం వల్ల జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ సిన్ ఆఫరింగ్ లో మనం ఏం చేస్తామంటే ఇంప్యూర్ అయిపోయినటువంటిది, ఎస్పెషల్లీ బ్లడ్ బర్త్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా బ్లడ్ అవుతుంది కాబట్టి బ్లడ్ వెళ్ళటం అనేటువంటి దాన్ని ఇంప్యూరిటీ. ప్యూర్ అవ్వాలి అంటే సిన్ ఆఫరింగ్ నుంచి యాక్చువల్గా ప్యూరిఫై అవుతాం. సో ఇది పాపానికి సంబంధించింది కాదు. ఇది యాక్చువల్గా ఏంటంటే దేవుని యొక్క క్రియేషన్ లో జరిగినటువంటి ఒక భంగపాటుని జ్ఞాపకం చేసేటువంటిది. రెండవది ఏంటంటే రక్తం అమూల్యమైనటువంటి జీవం కాబట్టి మనం ఆ జీవాన్ని కంపు చేశాం కాబట్టి, పొల్యూట్ చేశాం కాబట్టి, అపవిత్రపరిచాం కాబట్టి ఎవ్రీథింగ్ దట్ ఇన్వాల్వ్స్ బ్లడ్ మేక్స్ us యాక్చువల్లీ ఇంప్యూర్ ఆర్ ప్యూర్. దాని నుంచి బయటపడాలంటే, దాని నుంచి మరలా మనం ప్యూరిఫై చేయబడాలంటే సిన్ ఆఫరింగ్ అనేటువంటిది మనకు అవసరం. దట్స్ బేసికల్లీ వాట్ both these offerings actually are trying to deal with. ఇప్పుడు మరి యేసు ప్రభు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలిని ఎందుకు ఇచ్చారు? నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఆలోచించి చెప్పండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో చెప్పండి ఒకసారి. ఇజ్రాయేలీలు ఏమయ్యారు అక్కడ? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఏమయ్యారు? డెసక్రేట్ అయ్యారన్నా. ఎందుకు అయ్యారు డెసక్రేట్? నేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి. ఎక్కడి నుంచి? చెరలోకి తీసుకువెళ్ళబడ్డారు. అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధికి దూరంగా తీసుకెళ్ళబడ్డారా లేదా? దేవుని యొక్క టెంపుల్ కి దూరంగా తీసుకెళ్ళబడ్డారా లేదా? సో దే బికేమ్ పొల్యూటెడ్. ఎట్లాగైతే కుష్టువాడు పాళెం బయట ఉన్నటువంటి వాడు ఎట్లాగైతే అపవిత్రపరచబడ్డాడో, అపరిశుద్ధం చేయబడ్డాడో, తన స్టేటస్ని, హోలీ స్టేటస్ని కోల్పోయాడో, చెరలోకి వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు కూడా కుష్టివాళ్ళు లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళ యొక్క పరిశుద్ధత అనేటువంటి స్టేటస్ని కోల్పోయారు. అందుకనే వాళ్ళు మరల దేవుని యొక్క జనాంగంగా స్టేటస్ని రీఇన్స్టేట్ చేయబడాలంటే ఎందుకు చేయబడాలి? దేవుడే తన నిబంధనని అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, నేను బిగినింగ్ లో చెప్పాను, దేవుడే అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇజ్రాయేలీలతో సంబంధాన్ని నిలపటం అనేటువంటిది ఆయన తల మీద పెట్టుకున్నాడు కాబట్టి
ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే బలిగా అర్పించుకొని, అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకొని, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ స్టేటస్‌లోకి రీఇన్‌స్టేట్ చేస్తున్నాడు ఇజ్రాయెల్‌ని. అందుకని అక్కడ అషామ్ అన్నాం. ఇజ్రాయెల్ కోల్పోయినటువంటి ఆ స్టేటస్‌ని రీఇన్‌స్టేట్ చేశాడు. ఆయన ద్వారా మనందరికీ ఏం చేస్తున్నాడంటే నూతన నిబంధన గ్రంథంలో, అందుకనే పౌలు గారు అంటారు, ఒకప్పుడు మనం దేవుని జనాంగంలో పాలిభాగస్థులం కాదు. మనందరం అన్యులమేనా? ఇజ్రాయెల్ కానటువంటి వాళ్ళం మనందరం కూడా. మనందరం పాళెం బయట ఉన్నటువంటి వాళ్ళం. మనందరం న్యాచురల్ కుష్ఠోళ్ళం. కానీ యేసు ప్రభువులో దేవుడు ఏం చేశాడంటే మనకి ఆ స్టేటస్‌లోకి తీసుకొచ్చాడు దేవుడు. గాడ్ హ్యాస్ యాక్చువల్లీ బ్రాట్ us in. గాడ్ హ్యాస్ రీఇన్‌స్టేటెడ్ అవర్ స్టేటస్ టు us. అందుకనే ఆయన్ని అపరాధ పరిహారార్థ బలి అనేటువంటి విషయాన్ని, అషామ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అక్కడ. సో రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండిట్లో ఏంటంటే దేవుడు ఏదైతే తన కోసం ప్రత్యేకపరుచుకున్నాడో, ఆ ప్రత్యేకపరిచినటువంటి దాన్ని దేవుని యొక్క ఉద్దేశం కాకుండా, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశం కాకుండా, మామూలు ఉద్దేశాలకు ఉపయోగిస్తే గనక అది అపవిత్రపరచబడుతుంది. ఇది మరల పవిత్రపరచబడాలి అంటే, ఆ పవిత్రత అనేటువంటి స్టేటస్‌లోకి వెళ్ళాలి అంటే, అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్ అనేటువంటిది అవసరం. ఇక్కడ వస్తువులు మాత్రమే కాదు, మనం పరిశుద్ధులం కాబట్టి, దేవుడు మనల్ని ఆయన యొక్క పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు కాబట్టి, పరిశుద్ధ సొత్తుగా ఉంచుతున్నాడు కాబట్టి, మనం ఒకళ్ళకొకళ్ళు తప్పు చేసుకున్నప్పుడు, మనం స్లాండర్ చేసుకున్నప్పుడు, గాసిప్ చేసినప్పుడు, ఒకళ్ళకి వ్యతిరేకంగా ఒకళ్ళని గాసిప్ చేసినా, స్లాండర్ చేసినా సరే, ఒకళ్ళనొకళ్ళు వ్యర్థుడా అని పిలిచినా సరే, ఒకళ్ళు మనం నాశనం చేసుకోవటానికి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు పగ కలిగినా సరే, దేవుని జనాంగంలో మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క శాంక్టాన్ని పొల్యూట్ చేసి పారేస్తున్నాం అంట మనం. దేవుని యొక్క పరిశుద్ధతని డిసక్రేట్ చేసేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ నాట్ సో. దిస్ షుడ్ నాట్ బి ద కేస్. దీన్ని బేస్ చేసుకొని నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు ఎందుకు చెప్తారు? ప్రేమించండి ఒకళ్ళకొకళ్ళు. ఒకళ్ళకొకళ్ళ పాపాన్ని కప్పిపుచ్చండి మీరు. కప్పిపుచ్చడం అంటే దాచిపెట్టడం కాదు, అట్లా కాదు. సో ఒకళ్ళనొకళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవటం కాదు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు స్లాండర్ చేసుకోకుండా ఉండటం, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు తప్పుడు ప్రచారాలు చేసుకోకుండా ఉండటం. ఇవన్నీ ఎందుకు? బికాజ్ వీఆర్ ద శాంక్టా ఆఫ్ గాడ్, బికాజ్ వీఆర్ ద పరిశుద్ధ సొత్తు మనం దేవునికి. ఎప్పుడైతే మనం చేస్తామో వీఆర్ డెసక్రేటింగ్ సంథింగ్. కామన్ పర్పస్ కోసం మనల్ని ఉపయోగించుకుంటున్నాం, వాళ్ళని చేస్తున్నాం. యేసు ప్రభు ద్వారా దేవుడు రీఇన్‌స్టేట్ చేస్తూ ఉంటాడు. ఐ హ్యావ్ సో మచ్ యాక్చువల్లీ దట్ ఐ వాంటెడ్ టు కవర్. దెర్ ఇస్ సో మచ్ దట్ ఐ రియల్లీ వాంటెడ్ టు కవర్. బికాజ్ మనం సాక్రిఫిషియల్ సిస్టంలో వి బేర్లీ స్క్రాచ్ ది సర్ఫేస్. కానీ బట్ ఐ థింక్ ఈ సెషన్స్లో నేను ప్రతి ఒక్క ఇష్యూని, ప్రతి ఒక్క లాని మీకు ఇంటర్ప్రిట్ చేసి పెట్టాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు. మీకు బ్రాడ్ కేటగిరీస్ని మీ మనసులోకి ఎక్కించి, బ్రాడ్ కేటగిరీస్ని మీకు అర్థమయ్యేటట్టుగా చేసి, ఈ వెలుగులో మీరు ప్రతి ఒక్క ధర్మ విధిని మీ అంతటి మీరే చదువుకొని ఇంటర్ప్రిట్ చేసుకోగలరు అనేటువంటి విషయంతో, అనేటువంటి ప్రయత్నాన్ని నేను చేయడానికి నేను ట్రై చేశాను. Now I want to take actually if you have any questions so far. Qurban, yeah. Actually, Qurban exactly నాకు అర్థం కాదు. వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్. ఇప్పుడు ఖుర్బాన్ అనేటువంటి పదం కెరెవ్ అనేటువంటి పదం నుంచి వచ్చిందని చెప్పాను నేను. కెరెవ్ అంటే ఏంటంటే దగ్గరగా ఉండటం. ఇప్పుడు దేవుడు సైనాయి పర్వతం మీద నుంచి ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూరా ఇజ్రాయేలీలు ఏం చేయాలంటే వాళ్ళ టెంట్లు కట్టుకొని ఉండాలి ద విల్డర్నెస్లో, అంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు. కానీ దేవుడు అతి పరిశుద్ధుడు కాబట్టి, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా అతి అపరిశుద్ధులు కాబట్టి, దేవునితో పాటు ఉండటం, దేవునితో పాటు సహవాసం చేయటం అనేటువంటిది ఇంపాసిబుల్. అందుకనే ఈ అతి అపరిశుద్ధుల్ని, అతి పరిశుద్ధుని దగ్గరికి ఈ ఇద్దరి మధ్యలో సాంగత్యం జరగాలి అంటే, ఈ ఇద్దరి మధ్యలో సహవాసం జరగాలి అంటే దగ్గరకు తీసుకొచ్చేది ఏదో కావాలి. ఆ దగ్గరకు తీసుకొచ్చేదే ఖుర్బాన్. అందుకనే వాటిని ఆఫరింగ్స్ అంటాం. ఏంటంటే ఈ ఆఫరింగ్స్ ఏం చేస్తాయంటే వీళ్ళ పాపం ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెట్టేసి దేవునికి వీళ్ళని ఏం చేస్తుందంటే దేవునికి సంబంధించినటువంటి జనాంగంగా దేవునికి దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇట్ వైప్స్ దెమ్, అటోన్మెంట్ అనేటువంటి విషయం, కపార్ అనేటువంటిది ఏంటంటే ఇట్ క్లీన్స్ దేర్ సిన్స్, ఇట్ వైప్స్ అవుట్ దేర్ సిన్స్, సో దట్ గాడ్ విల్ యాక్చువల్లీ లుక్ ఎట్ దెమ్ నాట్ యాజ్ సిన్నర్స్ బట్ లుక్ ఎట్ దెమ్ యాజ్ పీపుల్ హూ కెన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. ఆయనతో సహవాసం కలిగి ఉండేటువంటి వాళ్ళుగా దేవుడు చూస్తాడు వాళ్ళని. దట్స్ ద ఐడియా ఆఫ్ థింగ్స్. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు మాట్లాడుతూ పరిచయలతో మాట్లాడుతూ, మీలో ఎవడైనా సరే
తల్లిదండ్రులతో నాకు నా నుండి నీకు కావాల్సింది ఏదో అది కొర్బాను కింద దేవార్పితము అని చెప్పడం అనేది తప్పు అన్నట్టు మాట్లాడతాడు. అక్కడ దేవార్పితము అనే పదాన్ని ఉపయోగిస్తాడు. అక్కడ అర్థం వేరుగా ఉంటుంది కదా. యా, సో ద వర్డ్ కోర్బాన్ యాక్చువల్లీ న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉపయోగించినటువంటి పదం రబ్బీనిక్ లిటరేచర్లోంచి ఉపయోగించినటువంటి పదం. ఓకే, చాలా పదాలు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ టైంకి వచ్చేటప్పటికి చేంజ్ అయిపోయినాయి. ఉదాహరణకి హోసానా అనేటువంటి పదం హోషియాను అనేటువంటి పదం నుంచి వచ్చింది. అది హోసానా అనేటువంటిది దేవా మమ్మల్ని రక్షించు అని అడిగేటువంటి మాట అది. కానీ నూతన నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి హోసానా అనేటువంటిది రబ్బినిక్ లిటరేచర్లో మెస్సాయాకి మారుపేరుగా తయారైంది. అది ఎందుకు? రక్షించేవాడు కాబట్టి ఆ రక్షించటం అనేటువంటి ప్రక్రియ, రక్షించేవాడు అనేటువంటిది రెండు కలిసిపోయి ఒక పదంలో మిళితం అయిపోయినాయి రెండు కూడా. అట్లానే కోర్బాన్ అనేటువంటిది రబ్బినిక్ లిటరేచర్లో ఇట్ హ్యాస్ టేకెన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్. అది యేసుప్రభుకు నచ్చలేదు ఆ సంగతి. ఎందుకంటే మీరు మనుషుల ఆచారాలను పెట్టుకుని ఏం చేశారంటే, దేవుడు ఏం చెప్పాడు? మీరు తల్లిదండ్రుల్ని ఆనర్ చేయాలి. కెబోర్డ్ అంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళుగా, సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి వాళ్ళుగా మీరు ఎంచాలి. వాళ్ళు ఉపయోగపడినప్పుడు నేను ఎంచుతాను, వాళ్ళకి కాళ్ళు జాపుకున్నప్పుడు, వాళ్ళు పనికిరానప్పుడు, వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేనప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఒక మూల పడేయటం అనేటువంటిది కాదు. తల్లిదండ్రులు అంటే దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలిక చొప్పున తయారు చేయబడ్డారు కాబట్టి వాళ్ళు వెయిటేజ్ ఉన్నటువంటి వాళ్ళుగా వాళ్ళని చూడాలి. కానీ పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, వెయిటేజ్ ఉన్నటువంటి వాళ్ళుగా చూడకుండా ఉండటానికి మీ దగ్గర ఒక లూప్ హోల్ ఇస్తాం. ఆ లూప్ హోల్ ఏంటంటే కోర్బాన్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి ఉపయోగించారు. అంటే ఆ పదంని ట్విస్ట్ చేసి పారేశారు పరిసయ్యులు రబ్బినిక్ లిటరేచర్లో. యేసుప్రభుకు నచ్చలేదు అది. అందుకనే పరుష పదజాలంతో వాళ్ళని, పరుష పదజాలం అంటే మన వాళ్ళలాగా ఉపయోగించలేదులే కానీ, ఆయన చాలా హార్ష్ టర్మ్స్లో వాళ్ళని తిట్టడం అనేటువంటి జరిగింది. భ్రష్టులారా, సున్నం కొట్టిన సమాధులారా, మీరేం చేస్తున్నారంటే దేవుని యొక్క నీతిని మార్చి పారేస్తున్నారే, ఆ పదాలకే వేరే అర్థాన్ని ఇచ్చేస్తున్నారే, మిమ్మల్ని ఏమనాలరా. బట్ ఇప్పుడు బ్యాప్టిజం అనే పదం కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లేదు. ఇది కూడా రబ్బినిక్ లిటరేచర్ నుంచి వచ్చిందేనా? బ్యాప్టిజం యాక్చువల్గా ఇప్పుడు బ్యాప్టిజం వాజ్ యూజ్డ్, ఎవరైనా సరే యూదులు కానటువంటి వాళ్ళు యూదుల దేవుణ్ణి ఆశ్రయించటానికి, యూదులుగా ప్రాసెలైట్స్గా అంటే కన్వర్టెడ్ యూదులుగా ఎవరన్నా ఉండాలి అంటే వాళ్ళు బాప్తిస్మం ద్వారా లోపలికి వచ్చారు. అవును, వాళ్ళకి స్నానం చేసి తీసుకొచ్చారు. నేను అంటుంది ఐ ఆస్కింగ్ అబౌట్ ద వర్డ్ బ్యాప్టిజం. రైట్ ప్రొసీజర్. యా, అది నేను దాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నాను, పదాన్ని ట్రాక్ చేసుకుంటూ వస్తున్నాను. కుమ్రాన్ దగ్గరికి వచ్చేటప్పటికి, కుమ్రాన్ అనేటువంటి మృత సముద్రం దగ్గర కొంతమంది ఏం చేశారంటే, ఈ యెరూషలేములో పట్టినటువంటి చీడంతా చూసి తట్టుకోలేక, పోండ్రా వెదవల్లారా మీరందరూ, మీతో పాటు అసలు ఉండటమే తప్పు, మహాపాపం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, మృత సముద్రం దగ్గరికి వచ్చి ఒక చిన్న కమ్యూనిటీని కట్టుకొని, మనం పరిశుద్ధంగా ఉందాంరా, మనం దేవుని కోసం వేచి ఉందాం, కనిపెట్టుకొని ఉందాం, టీచర్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతిని బోధించేటువంటి ఆ మెస్సాయా వస్తాడు, వచ్చిన తర్వాత మనకు బోధిస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఒక కమ్యూనిటీని కట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే బాప్తిస్మం వీళ్ళు రోజుకి 20 సార్లు చేసేవాళ్ళు. ఎందుకు? అపవిత్ర పడిపోతున్నాం అని చెప్పేసి ప్రతిసారి పవిత్రపరచుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతిసారి రోజుకి 20 సార్లు బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే బాప్తిస్మం అనేటువంటి పదం ఎట్లా మారిందో చూడండి. యూదులు కానటువంటి వాళ్ళు యూదులు అవ్వటానికి ఉపయోగిస్తే, యూదులు అయినటువంటి వాళ్ళు కూడా అపవిత్రమైనటువంటి వాళ్ళు పవిత్రపరచడానికి బాప్తిస్మం ఉపయోగించారు. కానీ నూతన నిబంధన గ్రంథం టోటల్లీ డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళింది ఆ పదాన్ని. ఎట్లాగంటే యూదులైనా యూదులు కానటువంటి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి న్యూ బర్త్ అనేటువంటిది అవసరం. వాళ్ళ నికృష్ట తత్వాన్ని ఒప్పుకొని పరిశుద్ధీకరించబడటం అనేటువంటి ప్రక్రియలో భాగంగా, పరిశుద్ధీకరించబడటం అనేటువంటి ప్రక్రియకి చిహ్నంగా బాప్తిస్మం అనేటువంటి తీసుకుంటారు. యోహానులో ఒక రకమైనటువంటి అర్థం ఉంది దానికి. యేసు ప్రభు మరణ పునరుత్థానాలు అయిన తర్వాత శిష్యులు యాక్చువల్గా దానికి ఒక చక్కటి బ్యూటిఫుల్ మీనింగ్ అనేటువంటిది, అంటే మారినటువంటి మీనింగ్తో దాన్ని ఉపయోగించడం అనేటువంటి జరిగింది. అంటే ఏంటంటే బాప్తిస్మం అని కనిపించినటువంటి ప్రతి చోట కూడా ఒకే అర్థం అనేటువంటిది లేదు అనేటువంటి నేను చెప్తున్నాను. రబ్బినిక్ లిటరేచర్లో దీనికి ఒక అర్థం ఉంది, కుమ్రాన్ వాళ్ళు ఉపయోగించినప్పుడు దీనికి ఒక అర్థం ఉంది. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలకు ముందు ఉపయోగించేటప్పుడు దానికి ఒక అర్థం ఉంది. ఆ తర్వాత మరణ పునరుత్థానాలు అయిన తర్వాత దీనికి కంప్లీట్గా ఒక డిఫరెంట్ మీనింగ్ ని సంతరించుకుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సాయి అన్న, నేను అనిల్ అన్న. ఏం లేదన్నా, ఇప్పుడు హోలీనెస్ ని మనము
ప్రాక్సిమిటీ సెన్స్ లో అర్థం చేసుకోవాలి అని చెప్పారు కదా. ఎస్ ఎస్ సో ప్రాక్సిమిటీ అని అంటున్నప్పుడు మనం జనరల్ సెన్స్ లో మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే జియోగ్రాఫికల్ గా అర్థమవుతుంది. మనం దేవుణ్ణి గాడ్ ఈస్ హోలీ అని అంటున్నప్పుడు అప్పుడు ఏ సెన్స్ లో అర్థం చేసుకుంటాము ఒకటి. రెండోది ఈవెన్ ఇస్రాయేలీని గురించి వాళ్ళ హోలీ అని అంటున్నప్పుడు కూడా మోరల్ డైమెన్షన్ ఏమైనా ఉంటుందా దాంట్లో అనేది కూడా చెప్పండి. Yeah, definitely. That's a very, very good question, which means actually I know the answer also. See, holiness ni proximity ante when it comes to the creation, బైబిల్లో చాలా రకాలైనటువంటి పదాలు దేవుడికి ఉపయోగించబడ్డాయి, మనుషులకు ఉపయోగించబడ్డాయి. దేవుడికి ఉపయోగించబడినప్పుడు ఈ పదానికి కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఉదాహరణకి నకామ్ అనేటువంటి పదం ఆదికాండం 6వ అధ్యాయంలో నకామ్ అనేటువంటి పదం దేవుడికి ఉపయోగించబడింది. సంతాపపడండి, పశ్చాత్తాపడండి, పశ్చాత్తాపడ్డాడు. సో కానీ ఆ పదం నిజానికి చెప్పాలంటే దేవుడికి ఉపయోగించినప్పుడు దానికి టోటలీ డిఫరెంట్ మీనింగ్ ఉంది. బికాస్ పశ్చాత్తాపడడం, అది తప్పు చేశాను నేను, ఈ వెధవలను సృష్టించి నేను తప్పు చేశాను, అది కాదు దేవుడు అనుకునేది. మన యొక్క స్థితిని చూసి ఆయన బాధపడ్డాడు అనేటువంటి విషయం. దాట్స్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. ఇట్ డస్ నాట్ మీన్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్ అండ్ హీ ఈస్ రియల్లీ సెయింగ్ అర్రర్ర తప్పు చేశాను, అది కాదు యాక్చువల్గా. బట్ మనుషులు యాక్చువల్గా నకామ్ అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు మనుషులకి ఇట్ హ్యాస్ టోటలీ అ డిఫరెంట్ మీనింగ్. అయితే హోలీనెస్ అనేటువంటిది కూడా మనం ఇట్లానే అర్థం చేసుకోవాలి. ఏంటంటే వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గాడ్, ఇట్ మీన్స్ గాడ్ ఈజ్ యునీక్. దెర్ ఈస్ నో వన్ లైక్ గాడ్. దేవుని లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. డిఫైన్ గాడ్ అండ్ గివ్ 3 ఎగ్జాంపుల్స్ అంటానికి లేదు. గాడ్ ఈజ్ అలోన్. ఆయన యొక్క కేటగిరీలో ఇంకెవ్వరిని పెట్టడానికి లేదు. హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ అండ్ హీఈస్ హోలీ. బట్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ టు అస్, మన హోలీనెస్ యాక్చువల్గా ఇట్ ఈస్ అ కంటేజియస్ హోలీనెస్. కంటేజియస్ ఏంటంటే మనం పరిశుద్ధత అనేటువంటిది దేవుడు లేకుండా సంతరించుకోవటం అనేటువంటిది పాసిబుల్ కాదు. బైబిల్ యాక్చువల్లీ సేస్ దట్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. ద వర్డ్ వితౌట్ రెఫరెన్స్ టు గాడ్ ఈజ్ ఇర్రెలవెంట్. హీ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ హోలీనెస్. ఆయన యొక్క యునిక్నెస్ని బట్టి ఆయనే ఫౌండేషన్ హోలీనెస్కి. మన యొక్క హోలీనెస్ ఏంటంటే ఆయన యొక్క ప్రాక్సిమిటీ అండ్ ప్రెజెన్స్తో పాటు అనుసంధానం అయినటువంటిది అనేటువంటి విషయం. అండ్ విచ్ ఆల్సో మీన్స్ దట్ నేను ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఆయన యొక్క సన్నిధికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయన యొక్క సన్నిధికి థిక్నెస్ ఆఫ్ ద సన్నిధిలోకి నేను వెళ్ళినటువంటి వ్యక్తిని కాబట్టి నేను కూడా యునీక్గా ఆయనలాగా ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. సో ఇట్ హ్యాస్ మోరల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్స్ ఆన్ అస్. ఏంటంటే వి డోంట్ లివ్ లైక్ ఎనీవన్ ఎల్స్, వి లివ్ లైక్ అవర్ గాడ్ హూ ఈజ్ యునీక్. ఆయనకు సంబంధించినటువంటి యునీక్ గాడ్కి సంబంధించినటువంటి యునీక్ పీపుల్గా, విత్ యునీక్ థాట్స్, విత్ యునీక్ ఇంటెన్షన్స్, విత్ యునీక్ యాక్షన్స్ we live. And these are the consequences of holiness. But holiness as a category is in proximity and presence of God. ఈ రెండిటితో సంబంధించినటువంటిది. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మన మాటల్లో కానీ, ఇంటెన్షన్స్లో కానీ, నడవడికలో కానీ బయటపడతాయి ఇవన్నీ కూడా. We live uniquely, we speak uniquely, we think uniquely, we intend things uniquely based on the holiness of God. I hope actually it makes sense now. అందుకే ఆ పదం అంటాడు, బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ అని. I am holy because be holy for I am holy అనేటువంటిది లేకపోతే be holy అనేటువంటి దానికి అర్థం లేదు అసలు. రంగనాథ్ అన్న క్వశ్చన్ ఏమంటే, సజీవాయంగా అన్నారు కదన్నా, జబాక్ అని యూజ్ చేశారు కదన్నా, దాన్ని ఓల్డ్ టెస్టమెంట్ లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవచ్చు? కొంచెం దాని అర్థం సజీవ యాగంగా అనేటువంటి వర్డ్ దగ్గర జవాక్ అనేటువంటిది కాదు. దట్స్ నాట్ ద సెన్స్ ఐ థింక్ పాల్ హ్యాస్. ఓకే, సో జవాక్ అనేటువంటిది పీస్ ఆఫరింగ్ కి ఉపయోగించబడింది, సమాధాన ఆఫరింగ్ కి ఉపయోగించబడింది. సమాధాన ఆఫరింగ్స్ ఏం చేయాలంటే చూడండి, సాక్రిఫిషియల్ సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఇంప్యూర్ అయిపోయాం కాబట్టి ప్యూరిఫై అవడానికి సిన్ ఆఫరింగ్ ఇస్తాం. స్టేటస్లోకి రీఇన్స్టేట్ చేయబడటం అనేటువంటిది గిల్ట్ ఆఫరింగ్. సో గిల్ట్ ఆఫరింగ్ అయిన తర్వాత మనం ఏమవుతామంటే దేవునికి కంప్లీట్గా మనల్ని మనం కాన్సక్రేట్ చేసుకుంటాం. అది బర్ంట్ ఆఫరింగ్. ఓలా అంటాం. ఓలా అంటే ఏంటంటే కంప్లీట్గా, ఓలా క్యాబ్ కాదు అది, దేవునికి కంప్లీట్గా ఇంపైనటువంటి సువాసన, ఇది ఎవరికి వెళ్ళదు. గిల్ట్ ఆఫరింగ్లో ప్రీస్టులు తర్వాత ఐల్ కమ్ బ్యాక్ టు దట్. బట్ ఓలా ఏంటంటే కంప్లీట్గా దేవునికి మాత్రమే వెళ్తుంది.
ఈ దేవునికి మాత్రమే వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని చేత నేను క్షమించబడ్డాను, ఆయనతో రిలేషన్ రెస్టోర్ అయింది, దేవుని యొక్క పిల్లల్లో నా స్టేటస్ రెస్టోర్ అయింది కాబట్టి నౌ ఐ ఆఫర్ పీస్ ఆఫరింగ్. ఈ పీస్ ఆఫరింగ్ లో భాగంగా ఏం చేస్తానంటే, నా చుట్టుపక్కల వాళ్ళతో, నా కుటుంబంతో దేవుడిని నేను ఆస్వాదిస్తున్నాను, దేవుని పిల్లల మధ్యలో నేను ఉన్నానని నాకు కలిగింది షేర్ చేసుకుంటూ దేవుని సన్నిధిలోనే నేను తింటాను. అది పీస్ ఆఫరింగ్ అంటే. దాన్ని జవాక్ అన్నారు. అందుకనే దాన్ని ఫెలోషిప్ ఆఫరింగ్ లేకపోతే పీస్ ఆఫరింగ్ అనేటువంటి మాట, సమాధాన బలి లేకపోతే సహవాస బలి అనేటువంటి నా ఓన్ ట్రాన్స్లేషన్ ఇది. సహవాస బలి అనేటువంటి దాన్ని కూడా ఉపయోగించవచ్చు దానికి. ఓకే, సో దట్స్ ద వర్క్. బట్ పాల్ చెప్పినటువంటిది ఏంటంటే, I think what he has in mind when he said in Romans 12 was ola, means it's burnt offering. అంటే ఏంటంటే, don't live for the world. Romans chapter 12 1 and 2 లో you live completely for God. You give yourself as a pleasing aroma to God. Don't live for the world. మీ థాట్ ఎట్లా జరుగుతుంది ఇదంతా కూడా? మీ మనసులో నూతన పరచడం ద్వారా, మీరు ట్రాన్స్ఫార్మ్ అవటం ద్వారా ఇది జరుగుతుంది. దట్ యు లివ్ కంప్లీట్లీ టు గాడ్. యాజ్ దహన బలిలాగా మీరు జీవించగలుగుతారు, సజీవ యాగంగా దహన బలిలాగా జీవించగలుగుతారు మీరు. దాట్స్ ద ఐడియా ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. ఐ హోప్ డిడ్ ఐ మేక్ సెన్స్ బ్రదర్? Yes sir, I understand. Yeah. Thank you. Very good. So దహన బలిని, just for giving the terms, దహన బలిని, బర్ంట్ ఆఫరింగ్ ని ఓలా అంటారు. ఓకే, అండ్ దెన్ సిన్ ఆఫరింగ్ ని మన తెలుగులో పాప పరిహారార్థ బలి అని చేసిన చోట దాన్ని, ఐ థింక్ యాక్చువల్లీ ద వర్డ్ వాజ్ కథాత్, నాట్ హీబ్రూలో వర్డ్ కథాత్. ఆ తర్వాత అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్ అని చేసిన చోట ద హీబ్రూ వర్డ్ వాజ్ అషామ్. యేసు ప్రభుకి అందుకనే యెషయా గ్రంథం 53లో అషామ్ కనిపిస్తుంది మనకి. సో అషామ్, నేను దానికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, మిగిలినటువంటి స్కాలర్స్ మీద బేస్ చేసుకొని నేను ఇచ్చినటువంటి పేరు ఏంటంటే, కాంపెన్సటరీ రెస్టోరేటివ్ ఆఫరింగ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాను నేను. సో ఇది నా పదం, ఇంకా స్కాలర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఐ ప్రెజెంటెడ్ మై పేపర్ ఓన్లీ ఇన్ వన్ ప్లేస్. I think there are 2 or 3 scholars in that place. One Old Testament scholar, he had no problem with that and he even appreciated me for using that. And I hope if I write a paper, actually I can solidify this term for that. And దానికి తెలుగులో ఇంగ్లీష్లో రాసాం అంటే, ప్రతి చోట ఇంగ్లీష్లో గిల్ట్ ఆఫరింగ్ అని చేసిన చోట కాంపెన్సటరీ రెపరేషన్ ఆఫరింగ్, దట్స్ ద వర్డ్ యాక్చువల్లీ ఐ హావ్ యూజ్డ్. యా, అనిల్ క్వశ్చన్ కి కంటిన్యూషన్ నెక్స్ట్. యా బ్రదర్ చెప్పండి, మీరు కంటిన్యూషన్ ఏంటి మీకు? అదేనన్నా, అంటే గాడ్ ఈస్ కంప్లీట్లీ అదర్ అనే సెన్స్ లో మనము ఆంటలాజికల్ ట్రాన్సెండెన్స్ గురించి మాట్లాడుతున్నాం. yes, ఆంటలాజికల్ గా హీస్ డిఫరెంట్ ఫ్రమ్ అస్ అనేది. yes. రెండోది, మనము ప్రాక్సిమిటీ అంటే దేవుని సన్నిధికి సమీపంగా ఉండడం వల్ల ఆయన లా ఉండాలి అని అంటున్నప్పుడు అక్కడ మనం మోరల్ డైమెన్షన్ ని పిక్చర్ లోకి తీసుకొస్తున్నాం. yes. సో అక్కడే నేను ఏమంటున్నానంటే, సెట్ అపార్ట్నెస్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది దేవునిలో కూడా మోరల్ డైమెన్షన్ ని మనం హోలీనెస్ కోణంలో డిఫైన్ చేయలేమా అని. Yeah, I think I think that's a good systematic theology question, and I think there are some scholars actually who include that term within that. But I have to say it's a consequence. Hebraic terminology lo, that's a consequence. The term itself actually does not carry that dimension, but it does not mean that dani moral implications levu ani kaadu. Moral implications unnai. Set apartedness అనేటువంటిది, that's the main thrust of the word, but it has implications, and implications ni actually I'm somehow actually not really comfortable in putting in the word, because the word doesn't have that sense. అన్న మురళి మాట్లాడుతున్నానన్నా. ఇక్కడ వైజాగ్ లో మా దగ్గర, మా చుట్టుపక్కల ఒక ఆయన ఉన్నారు. ఆయన ఫస్ట్ క్రిస్టియానిటీలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత జెహో విట్నెస్ లో కలిశారు. కొద్ది రోజులకి తర్వాత ఇప్పుడు యూదా మతం పుచ్చుకున్నారు. ఆయన మా చుట్టుపక్కల ఏం బోధిస్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు పస్కా నాడు బలి అయ్యాడు, పస్కా బలి పశువు పాపాన్ని తీసివేయదు, యోమ్ కిప్పూర్ రోజు జరిగే బలే పాపాన్ని తీసివేస్తుంది, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో మనకు పాప పరిహారం ఎలా దొరుకుతుంది అని బోధిస్తున్నారు. డే ఆఫ్ అటాన్మెంట్ రోజు జరిగినటువంటిది, పస్కా అనేటువంటిది పాపాన్ని తీసేయదు. ఎస్, అండ్ టెల్ మీ అగైన్ వాట్ హి సెడ్. ఐమ్ ట్రైయింగ్ టు రీకన్స్ట్రక్ట్. ఎస్, ఓకే ఓకే. అంటే ఆయన చెప్పేది ఏంటంటే అన్న, మనకు పాప క్షమాపణ దొరకాలంటే యోమ్ కిప్పూర్ రోజు జరిగేదే మనకి పాప క్షమాపణ తీసుకుని వస్తుంది.
పస్కా అనేది బానిసత్వం నుంచి విడిపించిన దానికి సూచన. సో యేసుక్రీస్తు ప్రభువు పస్కా నాడు మరణించాడు, లేదంటే పస్కా బలి పశువు అని పిలువబడటంతో యేసుక్రీస్తులో మనకి పాప క్షమాపణ లేదు అంటూ తన యూదా మతాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఇక్కడ. It doesn't సో work. అప్పుడు వచ్చి It doesn't work. Let me say why. See, the word sin offering takes away sin. It wipes clean sin. నేను ఇందాక చెప్పినటువంటి కథాట్ ఏదైతే ఉందో, కథాట్ రియల్లీ టేక్స్ అవుట్ ద సిన్. అటోన్మెంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. లేవీ కాండంలో బర్ంట్ ఆఫరింగ్లో కూడా ఫర్ ద అటోన్మెంట్ అనేటువంటి పదం ఉపయోగించారా లేదా? మొదటి అధ్యాయంలో. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఆల్ దీస్ ఆర్ ఫర్ అటోన్మెంట్. ఆల్ దీస్ ఆఫరింగ్స్ యాక్చువల్గా మనకి మధ్యలో గ్రెయిన్ ఆఫరింగ్ దగ్గర అటోన్మెంట్ అనేటువంటి పదం ఉపయోగించరు, కానీ సిన్ ఆఫరింగ్ యాక్చువల్లీ ఈజ్ ఫర్ అటోన్మెంట్ అనేటువంటి పదం ఉపయోగిస్తారు. బర్ంట్ ఆఫరింగ్ ఈజ్ ఫర్ అటోన్మెంట్ అని ఉపయోగిస్తారు. అండ్ గిల్ట్ ఆఫరింగ్ యాక్చువల్లీ ఈజ్ ఫర్ అటోన్మెంట్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగిస్తారు. వాట్ అబౌట్ దట్ దెన్? ఇఫ్ జీసస్ యాక్చువల్లీ ఈజ్ అవర్ సిన్ ఆఫరింగ్, హెబ్రీల్కి రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు ఏంటంటే, సిన్ ఆఫరింగ్ అంటే కథాట్ ఏదైతే ఉందో, కథాట్ ఎందుకంటే యాక్చువల్గా మనకు టైం లేక యాక్చువల్గా ఐ డెంట్ గో, కానీ ఇంకా వి కుడ్ హావ్ గాన్ యాక్చువల్లీ మోర్ డీపర్ ఇన్ టు ఇట్. ఏంటంటే టాబర్నాకల్ని క్లీన్ చేయడానికి, టాబర్నాకల్లో హై ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, ఈ హై ప్రీస్ట్ ఏం చేస్తాడంటే తను హోలీ ప్లేస్ దాకా సంవత్సరం అంతా వెళ్తూ ఉంటాడు కదా. అందుకని ఏం చేస్తారంటే ఈ హోలీ ప్లేస్ దాకా వెళ్తుంటాడు కాబట్టి పాపం సిన్ ఆఫరింగ్ని ఇచ్చినటువంటి ప్రతిసారి ఏం చేస్తాడంటే, అంటే కథాత్ ఇచ్చినటువంటి ప్రతిసారి ఏం చేస్తాడంటే బ్లడ్ని తీసుకొని 7 సార్లు యాక్చువల్గా లోపల హోలీ ప్లేస్లో చల్లటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు? టు వైప్ ఈవెన్ అక్కడ జరిగినటువంటి ఇంప్యూరిటీని కూడా క్లీన్ చేయటానికి. దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎవ్రీడే థింగ్. అంతేకాదు, this high priest actually bears the culpability of the sins of the whole nation. Yom Kippur దాకా కూడా హై ప్రీస్ట్ ఏం చేస్తాడంటే సిన్స్ ఆఫ్ ద ఎంటైర్ నేషన్ ని తను కల్పబిలిటీని బేర్ చేస్తూ ఉంటాడు. యోమ్ కిప్పూరిం రోజు ఏం జరుగుతుందంటే దాట్ సిన్ యాక్చువల్లీ ఈస్ పుట్ ఆన్ ద స్కేప్ కోట్. అండ్ హెబ్రీల్కి రాసినటువంటి పత్రికలో ఎస్పెషల్లీ 9th చాప్టర్లో ఏమంటాడంటే, ఈ హై ప్రీస్ట్ మనకున్నటువంటి హై ప్రీస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఒక సిన్ ఆఫరింగ్తో ఆయన ఏం చేస్తున్నాడంటే, he is actually Yom Kippur అంటే బేసికలీ ద వర్డ్ మీన్స్ డే ఆఫ్ అటోన్మెంట్. దాన్ని యోమ్ కిప్పూర్ అంటారు. అది సెప్టెంబర్లో జరుగుతుంది. యాక్చువల్గా కొన్ని రోజుల్లో జూయిష్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఎనీవే, సో ద పాయింట్ యాక్చువల్లీ ఈజ్ దట్ ఈ హై ప్రీస్ట్ ఏం చేశాడంటే మన పాపాల మొత్తాన్ని ఆయన కల్పబిలిటీని బేర్ చేస్తూ ఏం చేశాడంటే ఎర్త్లీ టాబర్నాకల్ని క్లీన్ చేయలేదు ఆయన, హెవెన్లీ టాబర్నాకల్లో హోలీ ఆఫ్ హోలీస్ దాకా వెళ్ళి క్లీన్ చేశాడు ఆయన. దాట్స్ వాట్ ఇట్ సేస్. సో ఐ థింక్ మనం ఒకవేళ ఇఫ్ వీఆర్ రియల్లీ సెయింగ్ దట్ ఇట్ డజంట్ టేక్ అవే అంటే, ఐ థింక్ సాక్రిఫిషియల్ సిస్టమ్ మీద మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టే అక్కడ. లాట్ ఆఫ్ some Jews really argue that, but I think యెషయా గ్రంథం 53లో we see very clearly that Jesus is the Asham is the one actually who reconsecrates us to God. How can reconsecration happen without taking the sins away? అర్థమవుతుందా? పాపాలు తీసేయకుండా రీకాన్సక్రేషన్ ఎట్లా జరుగుతుంది? శాంక్టిఫై ఎట్లా జరుగుతుంది? సో ఇట్ డజంట్ హ్యాపెన్. సో అండ్ దాట్స్ వై ఐ థింక్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సాక్రిఫిషియల్ సిస్టమ్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి మనం. అదర్వైజ్ and I think actually people like Jacob Milgrom and people like that, they can't really argue on this basis. Simply, yeah. Scholars, they don't argue on this level. ప్రాబ్లం ఏంటంటే అసలు జీసస్ కాదా అనేటువంటిది క్వశ్చన్. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అది ఎవరికి వర్తిస్తుంది, నేషన్కి వర్తిస్తుందా, ప్రాఫిట్కి వర్తిస్తుందా అనేటువంటి క్వశ్చన్. కానీ బట్ దెర్ ఇస్ నో పాయింట్ దట్ యాక్చువల్లీ సిన్స్ ఆర్ టేకెన్ అవే అనేటువంటిది పాయింట్ కాదు అక్కడ. ఐ థింక్ దట్ వీ హ్యావ్ టు రియల్లీ సీ. పాస్ ఓవర్ ల్యాంబ్ అనేది ఒక ఇమేజ్ గా చూడొచ్చు అన్న, క్రైస్ట్ లో ఫుల్ఫిల్ అయిన ఇమేజ్ గా చూడాలి. Yeah, so Passover, basically the very word means what? God passed over the sins of people. That is one aspect of Christ work. Yeah, God decided actually, God justified them by passing over the sins of people. So that's one aspect. But the whole sacrificial system ni మనం అందుకనే ఏంటంటే whole sacrificial system ni క్లోజ్లీ నిట్ దీనిలాగా మనం చూడాలి. అపాజిల్స్ యాక్చువల్గా న్యూ టెస్ట్మెంట్ అపాజిల్స్ వాళ్ళు ఏంటంటే దాన్ని ముక్కలుగా చేసి చూడలేదు. దే హ్యావ్ సీన్ ఏ విధంగా అయితే మోషే
సాక్రిఫిషియల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఒక రౌండెడ్ హోల్గా చేసి మనకు ప్రెజెంట్ చేశారు పాత నిబంధనలో. అపోస్తలులు కూడా అట్లానే అర్థం చేసుకొని యేసు ప్రభుకి అప్లై చేయడం జరిగింది అది. అండ్ ఇప్పుడు మనం పాత నిబంధన ఇప్పుడు మనం దాన్ని కొట్టేసేయాలంటే మనం ఏం చేయాలంటే ముక్కలు ముక్కలుగా చేసి మోషే తప్పు, తర్వాత అపోస్తలులు తప్పు, మనం రైట్ అనేటువంటి విషయాన్ని చెప్పాలి. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ మోడర్న్ అండర్స్టాండింగ్ అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే మీరు ఈ సెషన్స్లో మీరు విన్నప్పుడు మీరు చూసే ఉంటారు ఏంటంటే మనం ఏ లెవెల్లో ఎంగేజ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీరు చూసే ఉంటారు. MLUSలో మనకి క్యాప్షన్ ఏంటంటే అన్ ఎక్సలెన్స్. సో ఇట్స్ అ ఫోరం ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బిబ్లికల్ అండ్ థియలాజికల్ స్టడీస్. దట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే అరకొరగా మనం చదువుకోవటం కాదు, మనం వాక్యం డీపర్గా చదవటం, వాక్యంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎటువైపు తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళటం అనేటువంటిది మెయిన్ పాయింట్. సో అందులో ఎక్సలెన్స్ని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి కెపాసిటీస్ అన్నిటినీ కూడా వడ్డీ మనం నేర్చుకోవటం అనేటువంటిది తెమలియోస్ కాన్ఫరెన్సెస్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఏం చేసామంటే ఇదంతా జరగాలంటే దేవుని యొక్క పిల్లలు సన్నద్ధులై దేవుని రాజ్యానికి, దేవుని యొక్క సంఘానికి ఉపయోగపడుతూ క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ దేవునికి గణపరచాలి, ఎట్లా వైభవాన్ని చెల్లించాలంటే ఎలా చెల్లించగలరు అనేటువంటిది వీ హ్యావ్ డివైడెడ్ యాక్చువల్లీ దిస్ ఇంటూ 4 డిఫరెంట్ స్ట్రీమ్స్గా డివైడ్ చేశాం. ఒకటి ఫస్ట్ ఇది బిబ్లికల్ థియాలజీ. అంటే ఏంటంటే అసలు బైబిల్ యొక్క కేటగిరీస్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మనం ఈరోజు చేసింది అదే. లేవీకాండంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని మనం ఏం చేసామంటే లేవీకాండం యొక్క కేటగిరీస్ కింద అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం మనం. అది గనక అర్థం కాకపోతే మనం ఏం చేస్తామంటే సమస్తాన్ని వ్యర్థం చేసి పెడతాం. కాబట్టి ఫస్ట్ ఫౌండేషన్ బెడ్ రాక్ అలా ఉపయోగించుకున్నాం. అందుకనే ఇందులో ఈ బిబ్లికల్ థియాలజీలో మనం ఏం చేస్తామంటే జెనసిస్ అనేటువంటి ఒక సెపరేట్ దీన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి కేటగిరీస్ని, ఆ టర్మ్స్ని చాలా చక్కగా నీట్గా కూలంకషంగా ఇన్డెప్త్గా స్టడీ చేసుకోవడం మొదలు పెడతాం. లేవీకాండంకి వచ్చాం అనుకోండి, ఇప్పుడు మనం చదువుకున్నది మనం యాక్చువల్గా స్క్రాచ్ ద సర్ఫేస్ చేసాం. కానీ లేవీకాండం స్టడీ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ఇన్డెప్త్గా దీన్ని స్టడీ చేయడం మొదలు పెడతాం. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే దీని మీద యాక్చువల్గా డాక్టర్ని బిల్డ్ చేసుకుంటాం. దాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటాం. సో బిబ్లికల్ థియాలజీ ఫస్ట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే బైబిల్ ఆథర్స్ యొక్క కేటగిరీస్లో మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తాం. సిస్టమాటిక్ థియాలజీలో మనం ఏం చేస్తామంటే ప్రశ్నలు మన దగ్గర నుంచి మొదలవుతాయి, మనం బైబిల్ మీద వేసి బైబిల్ అసలు ఏం చెప్తోంది దీనికి అనేటువంటిది బైబిల్లోకి తొంగి చూడటానికి ప్రయత్నిస్తాం. అది సిస్టమాటిక్ థియాలజీ. అది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ బిబ్లికల్ థియాలజీ మనకు అర్థం కావాలి. కాబట్టి అందుకనే దాన్ని ఫౌండేషన్గా పెట్టాం. దాని మీద సిస్టమాటిక్ థియాలజీని బిల్డ్ చేసాం. ఇదేం చేస్తుందంటే ఒకసారి బిబ్లికల్ థియాలజీని అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రశ్నలన్నా సరే బైబిల్ దగ్గరికి తీసుకురా, నువ్వు బయట నుంచి నీ మనసులో పుట్టిందో లేకపోతే పక్క వాళ్ళ దగ్గర పుట్టిందో ఎక్కడ పుట్టిందో తీసుకురా. మనం సమాధానం చెప్పేటువంటి స్థితిలో, సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఉంటాం. దాన్ని చక్కగా డాక్ట్రిన్ ఫార్మాట్లో మనం సంక్షిప్తంగా చేసి కంపాక్ట్గా మనం చేసి ప్రజెంట్ చేయగలం. అది సిస్టమాటిక్ థియాలజీ. దీన్ని మన జీవితంలో, మన దైనందినటువంటి జీవితంలో ఇవి రెండింటినీ కనుక మనం చాలా శ్రద్ధగా నేర్చుకోవాలంటే మనం సరైనటువంటి వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడాలి కూడా. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మన తలంపులన్నింటినీ షేప్ చేయబడుతూ, మన క్యారెక్టర్, మన నడవడికి అంతా షేప్ చేయబడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బైబిల్లో ఉన్నది మనం యాక్చువల్గా ఇంకొంచెం డీప్గా ఆస్వాదించగలం. అందుకనే స్కాలర్ అవ్వాలి అంటే, బైబిల్ని చాలా చక్కగా చదివేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. బైబిల్ దగ్గరికి వెళ్ళటం, బైబిల్ చేత మన క్యారెక్టర్ని షేప్ చేసుకోవటం, మనం ఎంత క్యారెక్టర్ అయితే షేప్ అవుతామో బైబిల్ అంత నీట్గా మనకు అర్థం అవటం, ఇదంతా కూడా ఒక సర్కిల్లో చక్కగా నీట్గా వలయంలాగా జరుగుతూ ఉంటుంది. అందుకనే మూడవ దాన్ని మనం ఏం చేసామంటే దీన్ని మనం నేర్చుకున్నదంతా కూడా మన ప్రపంచంలో మనం ఎట్లా జీవిస్తాం, మన యొక్క నడవడికలో ఎట్లా చూపిస్తాం అనేటువంటి విషయాన్ని మూడో స్ట్రీమ్గా స్పిరిచువల్ డిసిప్లిన్స్ లేకపోతే ప్రాక్టికల్ థియాలజీ అన్నాం. నాలుగో స్ట్రీము వీటన్నిటి మీద కట్టబడినటువంటిది. ఇది మొదటిది కాదు, ఇది చివరిది అవ్వాలి. బైబిల్ని బాగా అర్థం చేసుకొని బైబిల్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ప్రశ్నలు ఎట్లా తెచ్చుకోవాలి అనేటువంటిది అర్థమయ్యి మన నడవడికి సరిగ్గా ఉండి మనం సరిగ్గా జీవిస్తున్నటువంటి వాళ్ళుగా ఉండటం మాత్రమే కాకుండా బయట నుంచి వచ్చినటువంటి రకరకాలైనటువంటి సమాధానాలని తిప్పికొట్టడం, వాటిని సరిగ్గా ఆన్సర్ చేయగలగటం, ఇవన్నీ కూడా అపాలజెటిక్స్లో లోపల నుంచి బయటకు మనం చేస్తాం. సో అదే అపాలజెటిక్స్లో భాగం. సో 4 డిఫరెంట్ స్ట్రీమ్స్గా ఒక మంచి వెల్ రౌండెడ్ కరికులంని తయారు చేయడానికి సుధాకర్ అన్న, తర్వాత శాంతక్క, నేను, తర్వాత తెమెలియస్లో ఉన్నటువంటి బ్రదర్స్ అందరం కూడా కూర్చొని ప్రార్థనాపూర్వకంగా వెల్ రౌండెడ్ కరికులంని ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి అన్నమాట. ఇందులో కొన్ని సెషన్స్ అయిపోయినాయి, కొన్ని సెషన్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఇదివరకు ఏంటంటే ఫిజికల్గా
చేయటం అనేటువంటిది చేసాం. కానీ ఇప్పుడు దీన్ని మొత్తం ఆన్లైన్కి చేయటానికి ఇష్టపడుతున్నారు బ్రదర్స్. కాబట్టి ఆన్లైన్లో చాలా మందికి దీనికి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేయటం, చాలా మందికి అందుబాటులో ఉండేటట్టుగా చేయటం, చాలా మంది తర్ఫీదు అవటానికి ఉపయోగకరంగా చేయటం. దిస్ ఈస్ వాట్ వి వాంట్ టు డూ. కాబట్టి ఏంటంటే ఉపయోగించుకోండి, రెగ్యులర్గా కనెక్షన్లో ఉండండి, ఈ కాన్ఫరెన్సెస్ని అటెండ్ అవ్వండి, చక్కటి నోట్స్ని తయారు చేసుకోండి, సన్నద్ధులు అవ్వండి, అండ్ దెన్ వెల్ రౌండెడ్ డెవలప్మెంట్ని ఆస్వాదించండి.